నమస్తే. ఈ జనరేషన్‌లో డయాబెటిస్ అనేది చాలా కామన్ అయిపోయింది. అంటే మనం చాలా మందికి చూస్తూ ఉంటాం. మన ఇంటి పక్కలనో, మన ఇంటి చుట్టూనో, మన ఇంట్లోనే చాలా మందికి వచ్చుండొచ్చు. అయితే ఈ డయాబెటిస్ ఎందుకొస్తుంది? దీనికి గల కారణాలేంటి? అసలు పాటించవలసిన జాగ్రత్తలేంటి? తీసుకోవాల్సిన డైట్ ఏంటి? అనేది ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కిరణ్ గంగా కన్సల్టెంట్, డయాబెటిస్ కన్సల్టెంట్ అండ్ కౌన్సిలర్, అలాగే జనరల్ ఫిజిషియన్ కూడా. ఆయనతో అడిగి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది సార్‌ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్ చెప్పండి, విటమిన్ డి లోపిస్తే అసలు ఏం జరుగుతుంది? సో విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ విటమిన్ అది. సో ఎస్పెషల్లీ అది ఆయిల్ సాల్యుబుల్ అనమాట. ప్లస్ నిల్వ ఉంటుంది. సో ఏ రోజుకి ఆ రోజు తీసుకుండటమే కాకుండా మనం ఎక్స్ట్రా తీసుకున్నప్పుడు అది నిల్వలు కూడా ఉంటుంది. బట్ అది లోపించినప్పుడు అనేక సమస్యలు, రక్తహీనత కానించి, థైరాయిడ్ సమస్య కానించి, ఎముకలు బలం తగ్గవడం కానించి, డయాబెటీస్ రావటం, డిస్లిపిడిమియా, సో ఇలాగ అనేక వెయిట్ పెరగటం, ఒబేసిటీ, చాలా దానివల్ల మనకు దుష్ఫలితాలు అనమాట. సో వైటమిన్ డి అనేది కనీసం మనం టెస్ట్ చేసినప్పుడు ల్యాబ్లో 25 పైగా 30 పైగా ఉంటే మంచిది. జనరల్గా బాగున్న వాళ్ళల్లో వైటమిన్ డి డెఫిషియన్సీ లేని వాళ్ళలో 30-40 ఆ రేంజెస్ ఉంటుంది. అలాగని మరీ అది ఎక్కువ ఉండకూడదు. 60, 70, 80 కంటే ఎక్కువ ఉండకూడదు. సో 100 దాటితే మళ్ళీ అది టాక్సిసిటీ అని కూడా అంటాం. సో ఇటీవల కొంతమంది స్వతహాగా దాన్ని కొనుక్కొని వేసేసుకొని, లేదా ఎలా వేసుకోవాలన్నా తెలియక ఎక్కువ వేసేసుకొని వైటమిన్ డి టాక్సిసిటీ లెవెల్స్కి వెళ్ళిన ఒకరిద్దరు సంఖ్యలు కూడా మనం గుర్తించున్నాం పేషెంట్స్లో. సో అలాగని చెప్పి అది మరీ తక్కువ, అంటే 10 కంటే తక్కువ, 20 కంటే తక్కువ ఉంటే కూడా మరీ అది చాలా సివియర్ డెఫిషియన్సీ. కాబట్టి అవసరం ఉంటే ఒక ఇంజెక్షన్ ఇచ్చి, తర్వాత వీక్లీ వన్స్, ఆ తర్వాత మంత్లీ వన్స్, ఆ తర్వాత ఆల్టర్నేట్ మంత్స్ వాళ్ళకి అవసరమైన మోతాదుల్లో మనం ఇచ్చి కరెక్షన్ చేసుకొని, ఒకవేళ డయాబెటీస్ పేషెంట్ అయితే డయాబెటీస్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవటం, థైరాయిడ్ ఉన్న వాళ్ళలో థైరాయిడ్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవటం, తర్వాత ఒకవేళ బీపీ ఉన్నట్లయితే బీపీని కూడా కంట్రోల్ చేసుకోవటం, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటే వాటిని కంట్రోల్ చేసుకోవటం, లేదా ఫ్యాటీ లివర్ అని కానీ ఇష్యూస్ ఉన్నప్పుడు, ఒకవేళ ఎంత బరువు తగ్గితే ఎటువంటి డైట్ పాటించి, ఎవరు ఫాస్టింగ్ చేయొచ్చు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎవరు చేయొచ్చు, ఇట్లాంటివన్నీ కూడా చూసుకొని, మెడిసిన్స్ ఎంతవరకు అవసరం, జీవనశైలి ఎంతవరకు అవసరం, జీవనశైలిలో ఆహార విధాన మార్పులు ఎంత, శారీరక శ్రమ మార్పులు ఎంత, సో ఇండోర్లోనే పని చేసుకుంటున్న వాళ్ళు ఎలాగ అవుట్డోర్లో ఉండాలి, సో సాటర్డే సండే హాలిడే వచ్చినప్పుడు ఎంతవరకు వీళ్ళు యాక్టివ్ హాలిడేయింగ్ చేయాలి, సో ఇంట్లోనే కాకుండా నెట్ఫ్లిక్స్లో కూర్చొని సినిమాలు చూడటం, యూట్యూబ్లో సినిమాలు చూడటం, ఏదో వాటెవర్ కాకుండా బయటికి ఎలా వెళ్ళాలి, అది గుడి కావచ్చు, లేదా పార్కు కావచ్చు, వాటెవర్ ఇట్ ఈస్. సో ఇవన్నీ మనం ఎంకరేజ్ చేసుకుంటూ మొత్తానికి పేషెంట్స్ ఆరోగ్యంగా, సంతోషంగా, క్షేమంగా, వాళ్ళ ఆయుష్ ఆరోగ్యంగా బాగుండాలనే విధంగా మనం ట్రై చేస్తూ సహకరిస్తూ ముందుకెళ్తూ ఉంటాం. అంటే మనం ప్రస్తుతం చూస్తున్నాం, కొంతమంది ఎక్కువ విటమిన్ డి సప్లిమెంట్స్ ఎక్కువ తీసుకుంటారు. వాళ్ళకు వచ్చే సమస్యలు ఏముంటాయి? అంటే జనరల్గా డాక్టర్స్ టచ్లో ఉంటారు కాబట్టి మరీ ఎక్కువైపోయి దానివల్ల సమస్యల వరకు మనము గుర్తించడం వెరీ రేర్ అనమాట. అంటే వైటమిన్ డి మరీ ఎక్కువైందంటే అది కిడ్నీస్కి కూడా డేంజర్ అవుతుంది. సో కాల్షియం వేరియేషన్స్ వస్తాయి, లేదా ముఖ్యంగా కిడ్నీ మీద లోడ్ పడుతుంది అనేది మనం భావిస్తాం అన్నమాట. సో ఎవరన్నా చాలా సందర్భాలలో ఏమవుతుందంటే యూఎస్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి ఎవరో వస్తున్నారని చెప్పి డబ్బాలు తీసుకురావటం, ఇంకా అవి తెలుసో తెలియకో ఉన్నాయి కదా, ఎక్స్పైరీకి దగ్గరికి వచ్చేసాయి కదా అని చెప్పేసి 1-2 ఎక్స్ట్రా వేసుకోవటాలు, ఇలాంటివి కూడా గుర్తించున్నాం. అందుకే నేను చాలామందికి నా పేషెంట్స్లో బయట నుంచి ఈ విటమిన్ సప్లిమెంట్స్ కానీ ఫుడ్ సప్లిమెంట్స్ వద్దు అని గట్టిగా చెప్తూ ఉంటా. మీరు మీ డాక్టరు ఎంత మోతాదులో మీకు సలహా ఇచ్చారో వారిని కనుక్కొని తీసుకోవటమే క్షేమం. ఈ అడ్వర్టైజ్మెంట్స్ని చూసి ఇటీవల, మీకు ఇదివరకు లేదండి, జస్ట్ ఒక 5-6 ఇయర్స్ నుంచి, ముఖ్యంగా కోవిడ్ తర్వాత నుంచి పేషెంట్స్ సొంతంగా నెట్లో ఇటువంటివన్నీ చూడటం, ఏదో జరిగిపోతుందని భయపడిపోయి ఆందోళనకు గురైపోయి వాళ్ళే కరెక్షన్ చేసుకోవాలనేసి ఆన్లైన్లో ఆర్డర్ చేయటాలు, ఇటువంటివన్నీ అలాగే ఎక్కువైనాయి. సో ఈవెన్ మీరు టెస్టింగ్ కూడా చూడండి, ఒకప్పుడు ఏ టెస్ట్ చేయాలన్నా కూడా డాక్టర్ రాసి ఇచ్చేవారు, చేసుకునేవారు. ఇప్పుడు ఈ ఆన్లైన్లో మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎక్కువైపోయి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు 1-2 సార్లు టెస్టులు చేసుకోవటాలు, వాటిల్లో ఏదైనా కొంచెం వచ్చినప్పుడు దానికి ట్రీట్మెంట్ ఏంటి అని చెప్పి చూసుకొని, అవగాహన ఉండటం మంచిదండి. ఇన్ఫర్మేషన్ ఈజ్ గుడ్, బట్ ఓవర్ ఇన్ఫర్మేషన్ అయిపోయి
భయాందోళనకు గురైపోయి ఏమైపోతుందో అనేసి ఓవర్ కరెక్షన్ చేయటం వల్ల ఈ టాక్సిసిటీకి గురయ్యే ప్రమాదాలు ఉంటాయి అన్నమాట. ఈ ఇప్పుడు కోవిడ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఆహారాలు. సో ఇప్పుడు నేను మెడిసిన్ చెప్పాను కాబట్టి మీరు ఇప్పుడు మెడిసిన్స్ గురించి చెప్పారు. మరి న్యాచురల్గా కూడా మరి వైటమిన్ డిని పెంపొందించుకోవాలని కూడా ఆసక్తిగా ఉంటుంది కదా అనే పాయింట్. ఓకే సార్, ఇప్పుడు ప్రస్తుతం విటమిన్ డి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి విటమిన్ డి న్యాచురల్గా అంటే ఇప్పుడు మీరు మెడిసిన్స్ గురించి చెప్పారు, ఇప్పుడు న్యాచురల్గా రావాలి అంటే ఎలా ఎలా ప్రయత్నించాలి? యాక్చువల్గా మనకి ఎప్పుడు కూడా న్యాచురల్గానే లభించేదండి. ముఖ్యంగా భారతీయులకి వైటమిన్ డి న్యాచురల్గానే ఉండేది. అయినా వైటమిన్ డి అనే టాపిక్ జనాలకి ఎప్పుడు వచ్చింది? మహా అంటే 5, 7, 8 years. అంతకుముందు వైటమిన్ డి గురించి ఎవరు డిస్కషన్ కూడా చేయలేదు. సో మనకు ముఖ్యంగా ఇండియాలో లాస్ట్ 20 ఇయర్స్లో ఐటీ జాబ్స్, మార్నింగ్ వెళితే ఈవినింగ్ వరకు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కేవలం ఆఫీస్లోనే కూర్చోవటం, ఆఫీస్లో బయలుదేరిన మళ్ళీ కారులో కూర్చొని కింద లిఫ్ట్లో సెల్లార్లో, మళ్ళీ అపార్ట్మెంట్లో సెల్లార్కి వచ్చి కార్ పార్క్ చేసి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళటం. సో ఆల్మోస్ట్ ఇలాగైపోయింది అనమాట. సో సన్ ఎక్స్పోజర్ అనేది చాలా మినిమం అయిపోయింది. ఇంకొందరు సన్ లేకపోతే ట్యానింగ్ అవుతుంది అని చెప్పి ఎండలోకి పోకుండా దాక్కోవటం, దానికి తోడు అడ్వర్టైజ్మెంట్స్ కొన్ని. ఒకవేళ ఎండకు వెళ్ళినా ఓవర్గా స్కిన్ సన్ స్క్రీన్ పూసేసుకొని వెళ్ళటం. సో ఇవన్నీ అగెయిన్స్ట్ నేచర్ అమ్మా, ప్రకృతికి విరుద్ధమైన పనులు చేస్తున్నాం మనం. సరే ఇలా చేసి మనం ఏం సాధించాం? మేము చూసేది మాత్రం ఏం సాధించారని మీరు అడిగితే పేషెంట్లు ఎక్కువ అవుతున్నారు కానీ తక్కువ ఎక్కడయ్యారు అంటున్నా. ఇప్పుడు సిటీలో ఇంతమంది డాక్టర్స్ ఉన్నారు, ఖాళీగా ఉన్న డాక్టర్స్ నాకు చెప్పండి. అందరూ బిజీనే. బెస్ట్ డాక్టర్స్ బిజీగానే ఉన్నారు, యావరేజ్ డాక్టర్స్ బిజీగానే ఉన్నారు, ఓవరాల్గా అందరూ డాక్టర్స్ బిజీగానే ఉన్నారు. మరి పేషెంట్స్ సొంతంగా ఇన్ని విషయాలు తెలుసుకొని మరి ఎంత మాత్రం అప్రమత్తం అయ్యి ఆరోగ్యవంతులు అయ్యారు అనేది నేను ప్రశ్న అన్నమాట. బాధేస్తుంది చిన్న వయసులో వారికి ఇటువంటి సమస్యలు చూస్తున్నప్పుడు. ఒక డాక్టర్ అయినంత మాత్రాన అందరికీ మాత్రలు రాయటం సరదా ఏం కాదండి. కొన్ని మాత్రలు గతంలో మేము 60-70 వయసులో రాయాల్సిన వారికి మాత్రలు ఇవాళ రేపు 30-40 వయసులో రాస్తున్నామంటే చేయి రాదు కొన్ని సందర్భాలలో. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే కరెక్ట్గా పాటించినప్పుడు ఇవన్నీ కరెక్షన్ చేయగలిగిన ఫ్యాక్టర్స్, కరెక్టబుల్ ఫ్యాక్టర్స్ అనమాట. మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం వీటిని. దే ఆర్ నాట్ నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, దే ఆర్ మాడిఫైయబుల్. సో కాబట్టి ఫ్రెష్ వెజిటబుల్ సలాడ్స్ తీసుకోవటం, సన్ ఎక్స్పోజర్ ముఖ్యంగా. యాక్చువల్గా మనకు కావాల్సింది మధ్యాహ్నం సన్ ఎక్స్పోజర్. మనం ఏదైతే మార్నింగ్ వాకింగ్కి వెళ్తూ అర్ధగంట సేపు ఎండ తగిలింది వైటమిన్ డి వచ్చేసింది అనుకుంటాం, బట్ అది స్లాంటింగ్ రేస్. మనకు కావాల్సింది మంచి ఎండ. అంటే ఇప్పుడు మీరు అనేది ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే 10 లోపల ఎండ వచ్చేది, దాని ద్వారా మనకి డి విటమిన్ వస్తుంది. పెద్ద లాభం ఉండదు. మీకు డి విటమిన్ కావాలంటే 11-12 మధ్యాహ్నంలో ఎండ తగలాలి మనకి. ఇప్పుడు చూసామో మన ఊర్లలో మధ్యాహ్నం పూట పొలాల్లో వంగి పనిచేస్తూ ఉంటారు చూడండి, వెనకాలంతా కూడా ఓపెన్ ఉంటుంది. ఎవరికి ఆడవాళ్ళు, మగవాళ్ళు అయితే ఎలాగో ఓపెనే. అంత ఎక్స్పోజర్ ఉన్నప్పుడే ఆ ఎండ అనేది మనకి వైటమిన్ డికి కావాల్సినంత ఇవ్వగలుగుతుంది. ఓకే సరే సార్, ఇప్పుడు మనం కోవిడ్ గురించి కూడా వింటున్నాం. ఇప్పుడు JN1 కొత్తగా వస్తుంది వేరియంట్. సో ఈ వేరియంట్ వల్ల ఇంకేమైనా ప్రభావం ఉంటుందా ప్రజలపైన? ఏముండదండి. కాకపోతే 1 or 2 డెత్స్ అయినాయి, ఇంక్లూడింగ్ విజయకాంత్ మన యాక్టర్ గారిది. ఎప్పుడు ఎవరికి ప్రభావం ఉంటుందని చూసినట్లయితే ఆల్రెడీ వాళ్ళు డయాబెటీస్ పేషెంట్ అయ్యి అన్కంట్రోల్డ్ డయాబెటీస్ మెయింటైన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి రిస్క్. ఇన్ని లక్షల మంది డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు కదా, మరి ఎంతమందికి డేంజర్ అయింది చెప్పండి. సో మనం ఏదైనా ఒక వాక్యం చెప్పేటప్పుడు ఒకరిని భయపెట్టడానికి చెప్పడం మన ఉద్దేశం కాదు. యాక్చువల్గా ఎవరికి ఏం కాదనేది పాయింట్. బట్ కొంతమంది అన్కంట్రోల్డ్ డయాబెటీస్లో ఉంటారు కాబట్టి వాళ్ళు గుర్తించుకోవాల్సిన పాయింట్ ఏంటి, షుగర్స్ని మంచి కంట్రోల్ పెట్టుకోవడానికి పూర్తి ప్రయత్నాలు చేయాలి. మంచి కంట్రోల్ అంటే ఎంత అని అడుగుతారు. నెక్స్ట్ తినకముందు 100, తిన్న తర్వాత 150. ఎక్కువ ఉంటే ఏంటి సార్ అని అడుగుతారు. షుగర్స్ లేని వాళ్ళల్లో ఎంత షుగర్ లెవెల్స్ ఉంటాయో వారికి సమానంగా మనం మెయింటైన్ చేసినప్పుడే కదా నార్మల్గా మెయింటైన్ చేసినట్లు. ఎవరో ఒకరికి 350 షుగర్ ఉంటుంది,
ఇతనికి 250 ఉంటుంది. సో నువ్వు 350తో పోలిస్తే 250 నా కంట్రోలే కదా అనుకోవటం కాదు, ఇంకా మంచి వాళ్ళతో పోల్చుకోవాలి మనం. అలాగా కంట్రోల్లో ఉండటం అనేది ఇంపార్టెంట్. అంతేకాకుండా HbA1c అనేది కూడా 7 లోపు ఉంటే చాలా మంచిది. 6.5 మెయింటైన్ చేయగలిగితే ఇంకా సంతోషం. బట్ 8 కంటే ఎక్కువ ఉండటం మంచిది కాదు. ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా రెస్పాన్స్ కూడా ఉండదు, అది నా పాయింట్. సో వ్యాధి నిరోధక శక్తి కూడా వీళ్ళలో క్షీణిస్తుంది. సో హై షుగర్ ఉన్నవాళ్ళు కానివ్వండి, హై బీపీ ఉన్నవాళ్ళు కానివ్వండి, గతంలో COPD ఏదన్నా వాళ్ళకి లంగ్ ప్రాబ్లమ్స్, ఆస్మా ప్రాబ్లమ్స్, గతంలో సిగరెట్ స్మోకింగ్ ఉన్నవాళ్ళు, లేదా ఎక్కడన్నా పొల్యూషన్ ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో పనిచేసిన వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకుంటే ఏ వేరియంట్ వల్ల కూడా ఇక మీదట కోవిడ్తో భయం ఉండదు, భయపడాల్సిన అవసరం లేదు. కేవలం జాగ్రత్తలు వహించాలి, అది పాయింట్. ఓకే సార్, ఇప్పుడు చిన్న ఓన్లీ జస్ట్ డయాబెటిక్ పేషెంట్ కాకుండా చిన్నపిల్లల మీద దీర్ఘకాలిక వ్యాధులు పడుతున్న ఎటువంటి ప్రపంచం కూడా ఇది పెద్ద ఇష్యూ లేదు సార్. ఏం కాదు. మీరు టెస్ట్ చేస్తే అందరికీ పాజిటివ్ వస్తుంది, మీకు కూడా పాజిటివ్ వస్తుంది ఇప్పుడు మీరు కొడితే. బట్ ఇప్పుడు ఈ వన్ సింటమ్స్ ఏంటి సార్? అన్ని సేమ్ సిమ్టమ్స్, అన్ని ఫ్లూవే. మీరు అది కూడా అడగచ్చు, దీనివల్ల ప్రత్యేకమైన సిమ్టమ్స్ ఏమన్నా ఎట్లా ఉంటాయని అడగచ్చు. ఓకే ఓకే సార్, ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళని కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అంటాం. అంటే ఇప్పుడు వాళ్ళే కదా కోవిడ్కి సంబంధించి. అయితే ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ JN1 నుంచి అని, దాని లక్షణాలు ఎలా ఉండబోతున్నాయి? ఒకటి, ఆల్రెడీ అంటే నీరసంగా ఉన్న పిల్లలు, ముఖ్యంగా ఇప్పుడు బోర్డింగ్ స్కూల్స్లో ఉంటూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చదువుకుంటూ ఉంటారు పిల్లలు. వీళ్ళకు ఎండ తగిలే అవకాశం తక్కువ, లేదా రొటీన్గా వాళ్ళు తినే ఫుడ్స్ అన్నీ కూడా కుక్డ్ ఫుడ్సే ఉంటాయి. వాళ్ళకు ప్రత్యేకంగా వెజిటబుల్స్, ఫ్రెష్గా సాలడ్స్ అంటే ఇటువంటి ఉండే అవకాశాలు మనం చూడాలి అంటున్నాం. సో ఇప్పుడు లెమన్ ఉంది, లెమన్తో మంచి విటమిన్ C దొరుకుతుంది వాళ్ళకు. ఇప్పుడు ఇంట్లో ఉన్న పిల్లలకైతే అమ్మమ్మో నిమ్మరసం పిండి ఇస్తారు, నానా మంచిది తాగు అని. వాడు తాకపోయినా రే తాగురా అని చెప్పి ఇస్తారు. మరి హాస్టల్లో ఉన్నప్పుడు ఎవరు ఇస్తారు పిల్లలకి ఇవన్నీ? సో అటువంటి వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నా, వాళ్ళకి కావాల్సిన అన్ని పౌష్టిక విలువలు అందేలాగా. ప్లస్ కొంచెం పిల్లలు మనకు ఈ ఫస్ట్ టైం కోవిడ్ వచ్చినప్పుడు తర్వాత నుంచి ఎక్కువగా బయట తిరగటం తక్కువైపోయి పిల్లల ఒబేసిటీ పెరుగుతుందండి. అది చాలా డేంజర్. ఇండియాలో చిల్డ్రన్ ఒబేసిటీ పెరగటం చాలా ఎక్కువ సంఖ్యలో జరుగుతుంది ప్రపంచవ్యాప్తంలో గుర్తించినట్లయితే. కాబట్టి పిల్లలు ఊబకాయం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవటం ఎంతైనా తల్లిదండ్రుల బాధ్యత, ప్లస్ గ్రాండ్ పేరెంట్స్ బాధ్యత. సో పిల్లలు శారీరక శ్రమ ఖచ్చితంగా తగు మోతాదులో ఉండాల్సిందే. చదువులో 5 మార్కులు తక్కువ వచ్చినా నష్టం లేదండి, వాళ్ళకి బతుకు తెరువు మంచిగానే ఉంటుంది. బట్ ఆరోగ్యం కానీ కరెక్ట్గా లేకపోతే జీవితకాలం బాధపడతారు. సో దయచేసి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. రెండో పాయింట్, ఇక్కడ మనకి మీరు ఎటువంటి పిల్లలు అన్నారు కాబట్టి, సో ఆస్మాతో ఏదైనా ఛాన్సెస్ ఉన్నా, లేదా తరచూ వాళ్ళకి ఏదన్నా ఈ ఫ్లూ, జలుబు, దగ్గు వస్తూ ఇలాంటివి వచ్చినప్పుడు ఎక్కువగా నీరసం అయ్యే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కొంచెం వాళ్ళ పీడియాట్రిషియన్తో కావచ్చు, వాళ్ళ డాక్టర్తో ముందస్తుగానే టచ్లో ఉంటూ మంచి జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు మంచిగా కోలుకుంటారు. అంతేకాకుండా ఇప్పుడు చలి ఎక్కువ నడుస్తుంది మనకు, హైదరాబాద్లో కావచ్చు, లేదా తెలంగాణ ఇతర డిస్ట్రిక్ట్స్లో కావచ్చు, చాలా చలి ఉంది. చలికి చాలామంది స్వెటర్స్ ప్రాపర్గా వేసుకోవట్లేదు. మంకీ క్యాప్ వేసుకోవటం కానీ, మఫ్లర్ వేసుకోవటం కానీ చాలా ఇంపార్టెంట్. అనవసరంగా చలికి ఎక్స్పోజర్ అవ్వటం కరెక్ట్ కాదు. మంచిగా దానికి కావాల్సిన దుస్తులు ధరించాలి. పిల్లలు ముఖ్యంగా సాక్స్ వేసుకోవాలి పడుకునేటప్పుడు, పాదాలు వెచ్చగా ఉండటానికి. వాటర్ వెచ్చగా లేదా వేడిగా ఉన్న వాటర్ తాగాలి. వీళ్ళు ఇప్పుడు సాఫ్ట్ డ్రింక్స్ అని చెప్పి, కూల్ డ్రింక్స్ అని చెప్పి ఫ్రిడ్జ్లోంచి తీసుకొని, ఐస్ క్రీమ్ తీసుకొని ఊరికి అనవసరంగా ఫ్లూ వస్తుంది అనమాట. అంటే టెస్ట్ చేసినప్పుడు కోవిడ్ పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కోవిడ్ పాజిటివ్ వచ్చిందంటే భయపడతారు. సో కాబట్టి మనము రూట్ కాజ్కి వెళ్ళి ఎలాగ దాన్ని మనం నయం చేసుకోవాలని చూసుకున్నట్లయితే ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. తగు మోతాదులో జాగ్రత్తలు తీసుకొని మంచి జీవనాన్ని ఆరోగ్యంగా గడపగలుగుతారనేది మన ఉద్దేశం. ఓకే సార్, ఇప్పుడు మీరు డయాబెటీస్ కౌన్సిలర్ అలాగే డాక్టర్ కాబట్టి ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా షుగర్ని గుర్తిస్తున్నాం, చిన్నపిల్లలు కూడా. అలాంటిది ఇప్పుడు మనకు వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ ఉంటే పేరెంట్స్కి? డయాబెటీస్ అనేది
హెరిడిటీ అని చెప్పి అందరూ అంటూ ఉంటారు. సో నా ప్రశ్న కూడా ఒకటి ఉంది ఇందులో. ఇప్పుడు హెరిడిటీ అనేది నిజమైతే మరి మన తాతగారి వాళ్ళ తాతలు కూడా షుగర్ ఉండి ఉండాలి కదా. మన అమ్మమ్మ నానమ్మ వాళ్ళ కుటుంబంలో వంశపూర్వకంగా కూడా వాళ్ళకందరికీ షుగర్ ఉండి ఉండాలి కదా. సో ఇలాగ మనం ప్రశ్నించుకుంటే నిజంగా మన వంశంలో ఒక 2-3 జనరేషన్స్ కింద ఎంతమందికి అసలు షుగర్ ఉండేది? 1 or 2 జనరేషన్స్ నుంచే కదా మనకు షుగర్ కనపడుతుంది. కాబట్టి పేరెంట్స్కి షుగర్ ఉంటే పిల్లలకు ఖచ్చితంగా షుగర్ వస్తుందని, లేదా పేరెంట్స్కి లేకపోతే పిల్లలకి ఇంకా రానే రాదని, అలాగా మనం కన్క్లూజన్స్లోకి జంప్ అవటం కరెక్ట్ కాదు. ఇప్పుడు పేరెంట్స్కు ఎవ్వరికీ ఫ్యామిలీలో షుగర్ లేదండి, కానీ ఇప్పుడు ఈ అబ్బాయికి మంచి ఉద్యోగం, ఉదయం నుంచి రాత్రి వరకు ఒత్తిడైన ఉద్యోగం, శారీరక శ్రమకు టైం లేదు, ఎటు చూసినా అతనికి ఫుడ్ మాత్రం అవైలబిలిటీ బాగుంది, ప్రమోషన్ మీద ప్రమోషను, ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పుడు అబ్బాయి 72 కిలోలు ఉన్నాడు, 6 నెలలకంతా 76 కిలోలు వచ్చారు, ఇంకొక 6 నెలలకి 82 కిలోలు వచ్చాడు, ఇంకొక 2 ప్రమోషన్లు ఇప్పించిన తర్వాత 90 కిలోలకు వచ్చాడు. సో డయాబెటీస్ రాకుండా ఎందుకు ఉంటుంది అనుకుంటారు? హీఈస్ ట్రావెలింగ్ టువర్డ్స్ డయాబెటీస్ కదా. మేబీ కనపడట్లేదు ప్రస్తుతానికి షుగర్ లెవెల్స్, బట్ రేపో మాపో బలూన్ బర్స్ట్ అవుతుంది. సో వంశంలో లేనప్పటికీ ఇతనికి షుగర్ వచ్చిందిగా ఇప్పుడు అనుకుందాం. ఇది ఒక సైడ్. ఇంకొకరి వంశంలో షుగర్ ఉంది, మదర్కో ఫాదర్కో లేదా ఇద్దరికి, కానీ పిల్లవాళ్ళు మంచి జీవనశైలి ఆచరిస్తూ పద్ధతిగా కార్బ్స్ కట్ డౌన్ చేసుకుంటూ వెయిట్ పెరగకుండా శారీరక శ్రమ పద్ధతిగా పెట్టుకొని ఒత్తిడి తెచ్చుకోకుండా నిద్ర కరెక్ట్గా తీసుకుంటూ నిద్రాహారాలు సమయస్ఫూర్తితో అన్ని వేళకు తీసుకుంటున్న వాళ్ళలో లేదే మరి. ప్లస్ రెండోది, డయాబెటీస్ అన్నంత మాత్రాన భయపడటం కరెక్ట్ కాదు. అసలు మెజారిటీ డయాబెటీస్ ఉన్న వాళ్ళందరూ మంచి ఆరోగ్యమైన జీవితాన్ని గడుపుతున్నారండి. ఎవరో ఒకరిద్దరు దాన్ని నిర్లక్ష్యం చేసి నాకు 400 ఉన్నా ఏం కాదులే అని చెప్పి వేరే కొత్త వైద్యాలన్నీ ట్రై చేసి అది గోరుతో వేదని గొడ్డల దాకా పెద్ద సమస్యను తెచ్చుకొని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారే కానీ మెజారిటీ ఎక్కడ అందరూ బాగున్నారుగా. చాలా వరకు నన్ను అడిగితే 10లో దాదాపు 8 మంది అద్భుతంగా ఆరోగ్యంగా ఉన్నారండి డయాబెటీస్ పేషెంట్స్. ఎవరో ఒకరు ఇద్దరు ఇబ్బంది పడుతూ కష్టపడుతున్నారు. అటువంటి వారు కూడా ఇటువంటి వీడియోని చూసినప్పుడు గుర్తు తెచ్చుకొని వాళ్ళ డాక్టర్ను సంప్రదించి ఆ ఎక్స్ట్రా షుగర్స్ని కూడా మంచిగా కంట్రోల్ చేసేసుకొని ఆరోగ్యమైన జీవితాన్ని వాళ్ళు ఖచ్చితంగా గడపగలుగుతారు. చాలామంది ఏంటంటే మెడిసిన్స్తో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని భయపడతారు. అసలు మెడిసిన్స్లో సైడ్ ఎఫెక్ట్స్ మేము చూడటం వెరీ వెరీ రేర్ అండి. నేను 1000 మంది పేషెంట్స్లో ఒక్కరికి కూడా సైడ్ ఎఫెక్ట్ అనేది గమనించాం. 10,000లో ఒకరికి ఉండిండొచ్చు. అది కూడా ఎప్పుడు వాళ్ళు కరెక్ట్గా వాడనందువల్ల, లేదా 3 నెలలకు రాసిచ్చిన మాత్ర వీళ్ళు 3 సంవత్సరాలు కంటిన్యూస్గా వేసుకోవటం వల్ల, లేదా మనం డాక్టర్ ఒక మోతాదు ఇచ్చినప్పుడు షుగర్స్ పెరిగింది కాబట్టి డాక్టర్ దగ్గర పోయి ఏం వేసుకుంటామని చెప్పి వీళ్ళే దాన్ని డబుల్ 3 టైమ్స్ డోసులు పెంచుకొని సొంతంగా వేసుకున్న వారిలో దుష్ఫలితాలు సైడ్ ఎఫెక్ట్స్ చూసామే కానీ పద్ధతిగా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని నాణ్యమైన మందులు కొనుక్కున్న వాళ్ళల్లో ఆల్మోస్ట్ నిల్ సైడ్ ఎఫెక్ట్స్. నన్నే కాదు, మీరు సిటీలో ఎంతోమంది నాకన్నా అనుభవం ఉన్న డాక్టర్స్ పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు ఉన్నారు. మీరు ఎవరినన్నా అడిగి కనుక్కోండి ఎంతమంది పేషెంట్స్లో వీళ్ళు సైడ్ ఎఫెక్ట్స్ చూశారు. 1,00,000 పేషెంట్స్లో ఎంతమందికి సైడ్ ఎఫెక్ట్ చూశారు? 1,00,000 పేషెంట్స్లో 100 మందికి సైడ్ ఎఫెక్ట్ వచ్చి ఉంటే ఎక్కువ. సో ఎందుకు ఇలా చెప్పాను అంటే సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పి భయపడుతున్నారు పేషెంట్స్. కానీ సరైన మందులు వాడకుండా షుగర్స్ కంట్రోల్లో లేకపోవటం వల్ల వేరే సమస్యలు కంటికి కాళ్ళకి ఇతర సమస్యలు తెచ్చుకొని లక్షలు ఖర్చు పెట్టి ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకుంటున్నారు. అది బాధతో చెప్తున్నా. ఓకే సార్. అండ్ ఈ షుగర్ వచ్చే ముందు అంటే వచ్చాక కొన్ని మార్పులు ఉంటాయి, వచ్చే ముందు ఎలాంటి మార్పులు గమనించవచ్చు? ఇప్పుడు ఒక 25-30 ఇయర్స్ బ్యాక్ షుగర్ వచ్చే ముందు మనిషి బరువు తగ్గిపోయేవారు, అలా వచ్చేది అనారోగ్యం. ఇప్పుడు ఏమవుతుందంటే షుగర్ వచ్చే ముందు వీళ్ళు బరువు పెరుగుతున్నారు. ఇప్పుడు చెప్పాను కదా, ఒక 70 కిలోల వ్యక్తి, అది ఆడ కావచ్చు మగ కావచ్చు, 70 కిలోలు ఉన్న వ్యక్తి 80 కిలోలకు వెళ్తున్నాడు అంటే అది డయాబెటీస్ వచ్చే లక్షణమే. సో అంటే డయాబెటీస్ వచ్చే ముందు తలనొప్పి వస్తుంది, డయాబెటీస్ వచ్చే ముందు విరోచనాలు వస్తాయని కాదు నా మాట. డయాబెటీస్ వచ్చే ముందు ఊబకాయం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏంటి? ఊబకాయంలో ఉన్నవారు డయాబెటీస్ రిస్క్లో ఉన్నట్లే. సో కాబట్టి డయాబెటీస్ వచ్చి వీళ్ళకి ఇంకా దాన్ని డయాగ్నోజ్ అవ్వలేదనుకోండి, అప్పుడు డయాబెటీస్ లక్షణాలు ఉంటాయి. మూత్రం ఎక్కువ రావటం, ఆకలి ఎక్కువగా ఉండటం, లేకుండా ఉంటే నీరసంగా ఉండటం, వేగ్ సిమ్టమ్స్ అన్నమాట.
సో ఖచ్చితంగా ఇది అని చెప్పడానికి కాదు, చాలా ఉంటాయి, ఉండొచ్చు. ఏమైనా ఉండొచ్చు. ఈరోజు కూడా నాకు ఒక పేషెంట్ లాస్ట్ వీక్ ఒక 400 షుగర్స్తో వచ్చారు. సో దానికి కావాల్సిన మెడికేషన్ అన్ని ఇచ్చిన తర్వాత షుగర్స్ మంచి కంట్రోల్కి వచ్చాయి. ఈరోజు తను చెప్పడం ఏంటంటే, సార్ నాకు కొన్ని సిమ్టమ్స్ ఉండేటివి, నీరసంగా ఉండటం, లేదా వర్క్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం, విషయాలు కొన్ని మర్చిపోవటం, ఎంతసేపు డ్రౌజీగా ఎంతసేపు పడుకుందాం అన్నట్టుగా అనిపించేది, నైట్లో కొంచెం ఎక్కువసార్లు మూత్రం వచ్చేది. సో ఇవన్నీ నేను ఖచ్చితంగా డయాబెటీస్ వల్ల అని అనుకోలేదు, బట్ ఇప్పుడు ట్రీట్మెంట్ అయ్యి షుగర్ కంట్రోల్కి వచ్చిన తర్వాత ఇవన్నీ నాకు పోయినాయి. సో ఐఎమ్ ఫీలింగ్ మచ్ బెటర్. సో మొన్న మూత్రం ఎక్కువ వస్తుంటే కదా, చలికాలం కదా, అందుకని 2-3 సార్లు మూత్రం వస్తుందని నేను అనుకున్నా, కానీ షుగర్స్ కంట్రోల్ అయితే రావడం కూడా ఆగిపోయింది. కాబట్టి ఓహో నాకున్న సమస్యలన్నీ హై షుగర్ వల్ల వచ్చాయని చెప్పేసి నేను కంక్లూషన్కి వచ్చాను సార్ అన్నాడు. మంచిది, నేను అండర్స్టాండ్ చేసుకున్నావు, థ్యాంక్ యూ అని చెప్పా. ఓకే సార్, అయితే సడన్గా షుగర్ పడిపోవడాన్ని ఎలా గుర్తించాలి, అలాగే అప్పుడు చేయవలసింది ఏంటి, అంటే ఒకవేళ పడిపోతే ఏం చేయాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో షుగర్స్ 72 మిలీగ్రామ్స్ కంటే కిందికి వస్తే దాన్ని మనం లో షుగర్గా గుర్తిస్తాం. సో 100-120 యావరేజ్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు అనుకున్నాం కదా నార్మల్గా, హై షుగర్ కాకుండా. బట్ ఎప్పుడైతే షుగర్స్ 80కి తగ్గుతాయి లేదా 70కి వస్తాయి, మనిషిలో ఆకలి పెరుగుతుంది, ఏదో ఒకటి తినాలని క్రేవింగ్ వస్తుంది. అయినప్పటికీ కూడా వాళ్ళకు కుదరక వాళ్ళు వర్క్లో బిజీగా ఉండి ఏమి తినలేదు అనుకోండి, గుర్తించలేదు అనుకుందాం. సో షుగర్స్ 60కో 50కో పడిపోయినాయి అనుకున్నాం. సో చల్లగా చెమటలు గారిపోవటం ఇట్లా జరుగుతుంది. సో జనరల్గా డయాబెటీస్ పేషెంట్కి తెలిసిపోతుంది, ఓహో నాకు షుగర్ ఏమో డౌన్ అవుతుందని చెప్పి వాళ్ళు ఇమీడియట్గా గ్లూకోజ్ పౌడర్ కానివ్వండి లేదా పంచదార కానివ్వండి ఇలాంటివి తీసుకున్నప్పుడు 60కో 50కో లేదా 70కో పడిన షుగర్ కొన్ని నిమిషాలలో మళ్ళీ 100 దాటేస్తుంది. సో వితిన్ మినిట్స్ దే బికమ్ నార్మల్, వితిన్ మినిట్స్. బట్ ఎప్పుడు డౌన్ అయింది, ఎందుకు డౌన్ అయింది? ఇప్పుడు నిన్న మొన్న డౌన్ కాలేదు కదా, ఈరోజు ఎందుకు డౌన్ అయింది? సో ఈరోజు ఏం జరిగింది? సో ఈరోజు బహుశా ఆయన గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి ఉండొచ్చు. సో శారీరక శ్రమ పడింది కదా అక్కడ, సో గ్లూకోజ్ అనేది ఖర్చు అయింది అక్కడ, కాబట్టి ఇప్పుడు మధ్యాహ్నానికి డౌన్ అయిపోయింది. సో నెక్స్ట్ టైం అలాంటి ఎక్స్ట్రా శారీరక శ్రమ ఉన్న రోజున ఎక్స్ట్రా ఇంకొక పండు తినటం అలాంటివి చూసుకోవాలి. లేదు ఈరోజు ఏమైంది, ఇది ఇంపార్టెంట్ మీటింగ్, రోజు 1:30కి లంచ్ చేస్తారు, ఈ ఇంపార్టెంట్ మీటింగ్ ఉండటం వల్ల ఏదైనా లంచ్ చేయలేదు 3:30 వరకు, సో షుగర్ డౌన్ అయింది. సో నెక్స్ట్ టైం అలాంటి ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నప్పుడు ఒక ఫ్రూట్ అన్న తినేసి మీటింగ్లోకి వెళ్ళండి. షుగర్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ గ్లూకోజ్ తీసుకున్నప్పుడు షుగర్స్ ఎక్కువ పెరుగుతాయి, దీనివల్ల HbA1c కంట్రోల్ తప్పుతుంది మళ్ళీ. సో ఎందుకు ఏ టైంలో లో షుగర్స్ వస్తున్నాయి అనేది పేషెంట్ గుర్తించగలగాలి. ఇంకొక అంశం, కొన్ని సందర్భాలలో పేషెంట్కి ఇదివరకే డాక్టర్ ఇచ్చిన డోసు ఆ టైంలో ఎక్కువ అవ్వచ్చు. సో షుగర్ మెడిసిన్స్ వల్ల కూడా షుగర్ డౌన్ అవ్వచ్చు అని చెప్తున్నా. సో అది ఎందుకు జరుగుతుంది సార్, మీరు ఎందుకు డౌన్ చేసేలాగా మోతాదులు ఇస్తారని కూడా మీరు అడగచ్చు. సో డౌన్ చేయాలని మోతాదులు మనం ఇవ్వం. పేషెంట్కి షుగర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ డోసు ఇచ్చుంటాం, షుగర్స్ కంట్రోల్కి వచ్చిన తర్వాత డోసులు తగ్గించాల్సిన అవసరం వచ్చి ఉంటుంది. సో పేషెంట్ మళ్ళీ డాక్టర్ దగ్గరికి రాకపోవటం ఏదైనా కారణం వల్ల ఆయన అదే డోస్ కంటిన్యూ అవుతున్నాడు, కాబట్టి ఆ డోసు ఆ సందర్భంలో ఎక్కువైంది అతనికి, కాబట్టి డోసులు తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. రెండోది, సొంత ఇన్సులిన్ ఉత్పాదన మనిషి ఆరోగ్యంగా బాగున్నప్పుడు మనం ఇచ్చిన సలహాలన్నీ పాటించిన తర్వాత తనకు ఆరోగ్యం మెరుగైనప్పుడు సొంత ఇన్సులిన్ ఉత్పాదన కూడా పెరుగుతుందిగా, ప్లస్ తనలో ఉన్న ఇన్సులిన్ పనిచేసే విధానం కూడా ఇంకా మెరుగవుతుందిగా. ఇలా మెరుగైనప్పుడు మనం ఇచ్చిన మోతాదులు, మాత్రలు కావచ్చు, ఇన్సులిన్ కావచ్చు, డోసులు మరి తగ్గించాలిగా. సో షుగర్ డౌన్ అవటం తాత్కాలికంగా పేషెంట్కి సమస్య అయినప్పటికీ నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే జనరల్గా మందులు డోసులు తగ్గుతాయి. సో అందులో పాజిటివ్నెస్ కూడా ఉందన్నమాట, బ్యాడ్లో గుడ్ కూడా ఉంది. ఓకే సార్, అది యాక్చువల్గా ఇప్పుడు డయాబెటీస్ వస్తే ఓకే, రాకుండా ఉండడానికి జాగ్రత్తలు ఎలాంటి జాగ్రత్తలు, అలాగే డైట్ ఎలా మెయింటైన్ చేయాలి? సో ప్రతి ఒక్కరూ కూడా డయాబెటీస్ రాకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఏంటి, ప్రత్యేకమైన జాగ్రత్తలు కాదు నేను అంటున్నది. మనం అనుకున్నాం వెయిట్ పెరుగుతున్నాం, వెయిట్ పెరగకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు మీకు తెలుసు, మీ ఎత్తుకి మీరు ఉండాల్సిన బరువు 62 కిలోలే. 62 కిలోలు ఉంటే చాలు. వాళ్ళు 65 దాటుతున్నారు అనుకుందాం, అక్కడ జాగ్రత్తలు, బరువు పెరగకుండా మీరు జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటీస్ నుంచి దూరంగా ఉన్నట్లే. బట్ ఇటీవల బిజీ లైఫ్ స్టైల్లో ఎంతమంది 62 నుంచి 65కి వచ్చిన వెంటనే అరే నేను బరువు పెరుగుతున్నాను అని ఎంతమంది గుర్తిస్తున్నారు? అది గుర్తించాలి, అది బాధ్యత అండి. ఒక మనిషి అనారోగ్యం అయితే
అది దేశానికే నష్టం, వ్యక్తిగతంగా మాత్రమే కాదు, కుటుంబానికే నష్టం, దేశానికి కూడా నష్టం. అలా ఎలా? అవునండి, ఇప్పుడు ఒక మనిషి 10 రోజులు లీవ్ తీసుకొని పని చేయకుండా ఉంటే అది ఆర్థిక నష్టం. అతను సేవింగ్స్లో కష్టపడి సంపాదించుకున్న డబ్బు హాస్పిటల్ ఐసీయూలో అడ్మిట్ అయ్యి 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టేస్తే అది నష్టమే కదండి. ఒక కుటుంబం వాళ్ళ కూతురు చదువుకో లేదా వాళ్ళ కూతురు పెళ్ళికో ఎత్తిపెట్టుకున్న డబ్బు అనుకోకుండా వాళ్ళ తండ్రి అనారోగ్యం అయ్యారు, ఐసీయూలో అడ్మిట్ అయ్యారు, 5 రోజులు వెంటిలేటర్లో ఉన్నారు, ఎంత వస్తుంది ఇవాళ రేపు బిల్లు? ఖచ్చితంగా లక్షలు. మరి ఆ డబ్బులంతా వేస్ట్ అయినట్టే కదండి. సో ప్రతి ఒక్కరి బాధ్యత అండి ఆరోగ్యంగా ఉండటం. చాలామంది పేషెంట్లు అంటారు, నా షుగరే కదా, నాకైతే ఏముందిలే, నేను పోతాను కదా, నేను ఒక్కడనే కదా అంటారు. కాదు, అనారోగ్యం అయిన తర్వాత కుటుంబం మొత్తం బాధపడుతుందండి, కుటుంబం మొత్తం బాధపడతారు. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలనుకోవటం, ఆరోగ్యంగా ఉండటం ప్రతి ఒక్కరి అవసరము ప్లస్ బాధ్యత అంటున్నాను నేను. సో కాబట్టి ఫస్ట్ వెయిట్ పెరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోండి. రెండోది, లైఫ్లో కంఫర్ట్ జోన్ అనేది విచ్చలవిడితనం కంఫర్ట్ కాదు. ఇవాళ రేపు యూత్ విచ్చలవిడితనానికి వెళ్ళిపోయి దాన్ని సుఖంగా భావిస్తున్నారు. అది ఎలాగ సుఖం అవుతుందండి? నువ్వు రాత్రి అంతా నువ్వు కూర్చొని నిద్రపోకుండా క్లబ్బుల చుట్టూరు తిరిగి, లేదా అండ్ ఇటీవల మీరు సినిమాలు చూడండి, యూత్లో వ్యసనాలకు గురవటానికి వాళ్ళు చూపిస్తున్నారు. సో అది నార్మల్ అనుకుంటున్నారు. అది ఎలా నార్మల్ అవుతుంది? మన జీవన శైలి, ముఖ్యంగా భారతీయులు, నిద్ర ఇంపార్టెంట్. మినిమం 7 to 8 అవర్స్ మస్ట్ నిద్ర ఉండాలండి. సో ఎప్పుడైతే ఇలాంటివి మనం గుర్తిస్తున్నామో మళ్ళీ మనం నిద్ర టైమింగ్స్ కరెక్షన్ చేసుకోవాలి, మన ఫుడ్ టైమింగ్స్ కరెక్షన్ చేసుకోవాలి. జనరల్గా 7 తర్వాత తినే ఫుడ్ మనకు కష్టం అండి. ఏదో వారంలో 1-2 సార్లు లేట్ అయితే పర్వాలేదు, బట్ రోజు నేను 10 గంటలకు ఇంటికి వచ్చి తింటాను, లేదా 11:30కు తింటాను, నేను 12 గంటలకు తింటాను అర్ధరాత్రి లాంటి బాడీ తట్టుకోదు. ఫస్ట్ 3 months 6 months మీకు పెద్దగా విశేషాలు గుర్తించలేరు. కానీ ఒక 6 months 7 months 9 months దాటిన తర్వాత వాళ్ళకి ఊబకాయము, ఫ్యాటీ లివరు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ప్రీ డయాబెటిక్, ఆ తర్వాత డయాబెటిక్ అవుతున్నారు. సో ఇవన్నిటిని ఏంటంటే గుర్తుంచుకోవాలి. ఇప్పుడు కొంతమంది నైట్ డ్యూటీలో ఉంటారు, మరి డేలో వాళ్ళు వచ్చి ప్రాపర్గా నిద్రపోవాలి. సాటర్డే సండే వచ్చినప్పుడు మంచిగా రెస్ట్ తీసుకోవాలి. నువ్వు నైట్ జాబులు చేసుకుంటూ మళ్ళీ సాటర్డే సండే వచ్చినప్పుడు నువ్వు నైట్ క్లబ్బులు చుట్టూరు తిరుగుతామంటే ఆరోగ్యం ఎలా ఎన్ని రోజులు నిలబడుతుంది? ఇంతేకాకుండా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు చూడండి, ఈరోజు సిటీలో మీరు ఎటువైపు చూసినా ఇన్ఫర్టిలిటీ సెంటర్ కనపడుతుంది. మరి యూత్ అంతా ఆరోగ్యంగా ఉంటే మరి ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ ఎందుకు వచ్చినట్టు? సో ఏదైనా కూడా ఒక ఆరోగ్యం నెసెసిటీ ఉన్నప్పుడే కదా ఆ ఫెసిలిటీస్ అని వస్తాయి. ఇప్పుడు నేను డయాబెటీస్ డాక్టర్ అని చెప్తున్నాను, పేషెంట్స్లో డయాబెటీస్ ఉంది కాబట్టి నాకు వాళ్ళకు న్యాయం చేయాలి, కాబట్టి నాకంటూ ఒక వృత్తి ఉంది, కాబట్టి నేను దాంట్లో బిజీగా ఉన్నాను, కాబట్టి డయాబెటీస్ డాక్టర్గా ఉన్నాను. రేపు అందరికీ డయాబెటీస్ లేకుండా అందరూ బాగా అయిపోయారు అనుకోండి, నేను మేబీ వేరే పని చూసుకుంటాను, మేబీ వ్యవసాయం చూసుకుంటాను. రేపు ఆర్గానిక్ ఫార్మింగ్ మంచి డిమాండ్ ఉంది, అందరూ మంచిగా పెంచిన కూరగాయలు దానికి విలువ కట్టి దాన్ని తీసుకుంటున్నారు అనుకోండి, హ్యాపీగా రేపు నేను ఫార్మర్ అయిపోతానుగా. అంటే చెప్తున్నా మాట వరుసకి, అంటే డిమాండ్ని బట్టి సప్లై వస్తుంది అంటున్నాను నేను. సెంటర్స్ వచ్చాయి కాబట్టి అక్కడ పోయిన వాళ్ళకి అందరికీ వాళ్ళు ఏదో ట్రీట్మెంట్ చెప్తున్నారని కాదు, నీడ్ ఉంది కాబట్టి ఆ సెంటర్స్ వస్తున్నాయి. ఈరోజు మోకాళ్ళ నొప్పులు సెంటర్స్ ఎన్ని వచ్చాయి? చాలా ఉన్నాయి. 15-20 సంవత్సరాల క్రితం అసలు మోకాళ్ళ నొప్పులకు ఎంతమంది వైద్యులు, అసలు మోకాళ్ళ నొప్పుల సెంటర్స్ ఉండేటివా? ఈరోజు ఎందుకు మరి ఎన్ని మోకాళ్ళ నొప్పుల సెంటర్స్ వస్తున్నాయి? ఎందుకంటే మనిషిలో ఊబకాయం పెరుగుతుంది, బరువు పెరుగుతున్నారు, మోకాళ్ళలో స్ట్రెంగ్త్ తగ్గుతుంది, తర్వాత మోకాళ్ళు అరిగిపోతున్నాయి, కాబట్టి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ సెంటర్స్ పెరుగుతూ వస్తున్నాయి అన్నమాట. సో ఆ డిమాండ్ లేకపోతే ఇది ఉండేది కాదుగా. అదేవిధంగా ఈరోజు ఎన్ని కార్డియాక్ సెంటర్స్ ఉన్నాయి సిటీలో? కొన్ని ఏదైనా ఒక కార్డియాక్ సెంటర్ ఖాళీగా ఉందో చెప్పండి, అందరూ బిజీగానే ఉన్నారుగా. సో నేను చెప్తున్నది ఏంటంటే, అందరూ ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యంగా ఉన్నప్పుడే జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటున్నాను నేను ఫైనల్గా. మన ఆరోగ్యం మన చేతుల్లో. గోరుతో భేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్న తర్వాత మీకు డాక్టర్లు శత్రువులానే కనపడతారు. అదే కానీ వాళ్ళని కరెక్ట్గా మనం కానీ వాడుకుంటే వాళ్ళు మీకు మిత్రులుగాను దేవుళ్ళగా కనపడే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ షుగర్ పేషెంట్లలో కంటి చూపు
కోల్పోయే అవకాశం ఏమైనా ఉంటుందా? అది కూడా చాలా చాలా తక్కువ సంఖ్యలో ఎవరిలో షుగర్స్ ఎక్కువగా చాలా కాలంగా ఉంటూ, బీపీ ఎక్కువగా ఉంటూ, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటూ, వాళ్ళు దాన్ని కరెక్ట్గా గుర్తించక ఆ షుగర్స్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళలో రెటినోపతి సమస్యలు ఉంటాయి. సో ఒకసారి రెటినోపతి సమస్య స్టార్ట్ అయిన తర్వాత వైద్యం చాలా కష్టం. లేజర్ ట్రీట్మెంట్లు ఉన్నప్పటికీ, కంటికి వేసే ఇంజెక్షన్స్ ఉన్నప్పటికీ మెరుగవుతున్న వారి సంఖ్య చాలా కష్టం అన్నమాట. అంతేకాకుండా చాలామంది చేసే ఇంకొక చిన్న తప్పు ఏంటంటే ఆ కంటి సమస్యకు ట్రీట్మెంట్ ఇప్పించుకుంటారు, కానీ షుగర్స్ మళ్ళీ కంట్రోల్లో ఉండవు. సో చేసిన వైద్యం వేస్ట్ అయిపోతుంది. దాదాపు ఆ ట్రీట్మెంట్ చేయాలంటే ఈరోజు 50,000 నుంచి 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. సో మరి ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఉదాహరణకి లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్నారు, నువ్వు మళ్ళీ షుగర్స్ కంట్రోల్లో పెట్టుకోకపోతే నువ్వు చేసిన లేజర్ ట్రీట్మెంట్ ఎన్ని రోజులు నీకు న్యాయం చేస్తుంది? లేజర్ అంటే ఏంటి? టెంపరేచర్ హై చేసి అక్కడెక్కడైతే బ్లడ్ వెజల్ ఏదైనా లీక్ అవుతుంటే దాని వేడి ద్వారా దాన్ని మనం కాల్చడం అన్నమాట. అంతేగాని రూట్ కాజ్ ప్రాబ్లం ఏంటి? డయాబెటీసే కదా, దాన్ని మరి కంట్రోల్లో పెట్టాలిగా. సో వెరీ ఇంపార్టెంట్. షుగర్స్ మనకు కంట్రోల్లో ఉన్నప్పుడు మన రక్తం అనేది మంచి నీరులాగా సులభంగా ప్రవహిస్తూ ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే డయాబెటీస్ పెరిగిందంటామో, అంటే షుగర్ లెవెల్స్ పెరిగినాయి అంటున్నామో, రక్తం చిక్కబడటం స్టార్ట్ అవుతుంది. సో చిక్కబడుతున్న రక్తాన్ని ప్రవహింపజేయడానికి గుండెకు కష్టం, ఫిల్టర్ చేయడానికి కిడ్నీలకు కష్టం. ఎక్కడైతే మనకు మైక్రో బ్లడ్ ఫ్లో ఉంటుందో అక్కడ లోడ్ పడినప్పుడు అది ఐస్ అన్నమాట. ఆ బ్లడ్ లీకేజ్ అయ్యే ప్రమాదాలు ఉంటాయి రెటినాలో. అదేవిధంగా పాదాలలో కూడా బ్లడ్ ఫ్లో, పాదాలకు కూడా బ్లడ్ ఫ్లో సరిగ్గా లేకపోవటం వల్ల, ప్లస్ షుగర్స్ ఎక్కువ ఉన్నప్పుడు అది ఒక ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అనమాట. ఈవెన్ ఇప్పుడు నేను ఒబేసిటీ అన్నాను, ఒబేసిటీ కూడా ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్. ఈ ఒబేసిటీ కంటిన్యూ అయిందనుకోండి అది ఒక వాపు లాంటిది. కాబట్టి అవయవాలు వాటి పని చేయలేకపోతాయి. ఇప్పుడు ప్యాంక్రియాస్ అనే అవయవం కరెక్ట్గా పనిచేసినట్లయితే ఇన్సులిన్ బాగా వస్తుంది. అదేవిధంగా మిగతా అవయవాలు, కండరాలు బాగా పనిచేసినప్పుడు ఈ ఇన్సులిన్ వాడుకుంటాయి. సో కాబట్టి ఈ షుగర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు నరాలు దెబ్బతింటాయి. సో పాదాలకు నరాలు దెబ్బతిన్నప్పుడు మనం పాదాలకు న్యూరోపతి అని పేరు పెడతాం. కంటిలో దెబ్బతిన్నప్పుడు దానికి రెటినోపతి అనో లేదా దానికి కావాల్సిన టెర్మినాలజీలో మనం దాన్ని డిఫైన్ చేసుకుంటాం. సో ఫైనల్గా ఏదైనా షుగర్స్ అసలు పెరగకుండా చూసుకోవాలి. పొరపాటున పెరిగితే దాన్ని మళ్ళీ అదుపులో పెట్టుకునే ప్రయత్నాలు చేయాలి. భయపడకుండా వైద్యం చేసుకోవాలి. అండ్ ఈ షుగర్ కంట్రోల్లో లేకపోతే దాంపత్య జీవితంలో ఏమైనా ఖచ్చితంగా మనం బ్లడ్ ఫ్లో అనుకున్నాం కదా, సో దాంపత్య జీవితంలో కూడా సమస్యలు ఉండొచ్చు. ఇప్పుడు ఎలాగైతే హార్ట్లో ప్రాబ్లం వచ్చి స్టెంట్ వేసింది అంటారో, పైప్ బ్లాక్ అయిందనేగా. సో ఈవెన్ మగవారికి కూడా ఎరెక్షన్ అనేది కూడా ఒక పైప్, బ్లడ్ పైపే కదా అది. సో ఆ పైప్లో బ్లాక్ అయింది అనుకోండి, అక్కడ కూడా అదే ప్రాబ్లమేగా. సో కాబట్టి ఎవరైనా సరే ఒక్క ఉద్దేశంలోనే కాదు నేను చెప్తున్నది, అన్ని కోణాల్లో చెప్తున్నా. షుగర్స్ కంట్రోల్లో పెట్టుకోవడం అన్ని విధాల ఆరోగ్యకరం. సమస్య అంటూ స్టార్ట్ అయితే బాడీలో అనేక సమస్యలు అనేక రూపంలో స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు కరెంట్ ఉంది. సో కరెంట్ ఎక్కువ వచ్చింది అనుకుందాం. కరెంట్ ఎక్కువ వచ్చిందంటే బల్బు కాలిపోవచ్చు, ఫ్రిడ్జ్ ప్రాబ్లం రావచ్చు, ఫ్యాన్ ప్రాబ్లం రావచ్చు, ఏసీలో ప్రాబ్లం రావచ్చు. సో ఇవన్నీ బాగుండాలంటే వాటికి రావాల్సిన వోల్టేజ్ కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా పనిచేసుకుంటాయి. సో ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే బాడీలో ఏ పార్ట్ ఎత్తుకున్నా ఆ పార్ట్లో ప్రాబ్లం రావచ్చు. ఈవెన్ గోరు జుట్టు ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. సో కాబట్టి ఎవరు కూడా ప్రాబ్లమ్స్ వచ్చే వరకు దయచేసి వెయిట్ చేయకండి, కంట్రోల్లో పెట్టుకోండి. మీ డయాబెటీస్ ఒట్టి ఆహార నియమాలతో కంట్రోల్ అయిపోతూ ఉందా? సంతోషం, మందులు అక్కర్లేదు, పర్ఫెక్ట్. ఎక్సర్సైజ్ కూడా కలిపి మీ డయాబెటీస్ కంట్రోల్ అయిపోతుందా మందులు లేకుండా? సంతోషం. ఇవన్నీ చేసినప్పటికి కూడా మీ షుగర్స్ కొంచెం పైకి వెళ్తున్నాయా? దానికి కావాల్సిన మెడిసిన్ వాడాలి. ఇవన్నీ చేసినప్పటికి కూడా మీ షుగర్స్ కంట్రోల్ రాకుండా హై ఉంటున్నాయా? అప్పుడు ఇన్సులిన్ కూడా అవసరం. డాక్టర్ దగ్గర పోతే ఇన్సులిన్ పెడతాడు, మాత్రలు పెడతారు అని చెప్పేసి నువ్వు కంట్రోల్ చేసుకోకుండా షుగర్స్ ఎక్కువ పెట్టుకుంటే తర్వాత తిరగాల్సింది షుగర్ డాక్టర్ దగ్గర కాదు, కంటి డాక్టర్కి, కాలు డాక్టర్కి, గుండె డాక్టర్కి, కిడ్నీ డాక్టర్ దగ్గరికి, అందరికీ తిరగాలి. థ్యాంక్ యూ సార్. ఇంకా ఏమైనా మిస్ అడిగాను చెప్పారు. తర్వాత వైట్ రైస్ మూలంగా, అంటే వైట్ షుగర్ రైస్ మూలంగా డయాబెటీస్ ఎక్కువ వస్తుంది. సో వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ ప్రిఫర్ ఫర్ ది జనరల్ డైట్ లో భాగంగా ఓకే. వైట్స్
చాలా డైట్ అవును. అనేది చెప్తా ఉంటారు కదా. అవును. సో అది ఎంతవరకు నిజం? ఏ ఫుడ్ తినాలి? మన తెలుగు మన సౌత్ ఇండియన్స్ అందరూ కూడా రైస్ కాంప్లికేటెడ్ ఫెలోస్ కదా. సో సో రైస్ తింటే షుగర్ పెరుగుతుందని అందరూ అంటూ ఉంటారు కదా, మరి అది అపోహన నిజమా అన్న ప్రశ్న తీసుకోండి. చపాతీ కొంతమంది రైస్ కాదు చపాతీ కూడా తింటుంటారు. సో అవును. డీటెయిల్ ఓకే ఓకే సార్. ఇప్పుడు షుగర్ పేషెంట్స్కి కానీ ఇప్పుడు షుగర్ లేని వాళ్ళకి కానీ షుగర్ వద్దు, వైట్ రైస్ వద్దు, బ్రౌన్ రైస్ తినాలి లేకపోతే బ్లాక్ రైస్ తినాలి అంటే షుగర్కి మంచిది అని చెప్పేసి అంటారు. అలాగే రైస్ని పక్కన పెట్టేసి చపాతీ తినండి అనేసి అని అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్, అంటే వర్క్ అవుతుందా ఇది? రైస్ వద్దనటం వెనకాల విషయం ఏంటంటే లో కార్బ్ మంచిది అని, కార్బ్స్ తగ్గించాలి అనేది ఆడ ఉద్దేశం. సో మీరు రైస్ని తగ్గించి కార్బ్ తగ్గేయటం వల్ల షుగర్స్ పెరుగుదల కొంచెం అదుపులోకి వస్తుంది, అంటే పెరగటం తగ్గుతుంది. పెరిగిన షుగర్ తగ్గుతుంది అనట్లేదు నేను, పెరుగుదల మాత్రం తగ్గుతుంది. ఓకే. సో ఇప్పుడు ఒక క్వాంటిటీ ఆఫ్ రైస్ తీసుకుంటున్నారు అనుకుందాం, ఇది మంచిగా పాలిష్డ్ రైస్ అనుకుందాం, తద్వారా తనకి షుగర్స్ ఒక 40 పాయింట్స్ పెరుగుతుంది అనుకుందాం. ఇప్పుడు దీన్ని మనము ఇది హై గ్లైసిమిక్ ఇండెక్స్ రైస్, సో గ్లైసిమిక్ ఇండెక్స్ని తగ్గించవచ్చు రైస్లో. అంటే ఇప్పుడు పాలిష్ తక్కువ పట్టించామనుకోండి, సో మనకు పెరిగే షుగర్స్ 20% తక్కువ పెరగచ్చు, 40 పాయింట్స్ బదులు 30 పాయింట్లు పెరగచ్చు. లేదు రైస్లో ఇంకొంచెం మనం తీసుకునే విధానం, అంటే రైస్ ఇప్పుడు పప్పల పొడితోనో వేడివేడిగా కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నారనుకోండి, షుగర్స్ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అదే ఇప్పుడు మనం దాన్ని ఆకుకూరతోనో లేకన్నా ఉంటే ఫైబర్కి సంబంధించిన కూరలు, అంటే పొట్లకాయ, వంకాయ, బెండకాయ, దొండకాయ, అంటే మనకున్నన్ని కూరగాయలే అనమాట. సో కూరగాయలు బాగా తింటూ, సో కూరగాయలతో కలిపిన మంచి కూరని ఎక్కువగా కలుపుకొని రైస్ క్వాంటిటీ తగ్గించారనుకోండి, మళ్ళీ మీకు రైస్ ఒక గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గి ఈ కూరగాయల పోషక విలువలు పెరిగి షుగర్స్ పెరుగుదల తక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో రైసే కావాలనుకుంటున్నప్పుడు బ్రౌన్ రైస్ అంటే తక్కువ పాలిష్ రైస్ కూడా మంచిది. చాలా తక్కువ సంఖ్యలో కొంతమంది సార్ నాకు రైస్తో బ్రౌన్ రైస్ తినలేకపోతున్నాను, వేడి చేసిందని కంప్లైంట్ చేస్తారు. కానీ బట్ 100లో దాదాపు 95 మంది హ్యాపీగా అన్పాలిష్డ్ రైస్ ఈజీగా తీసుకోగలుగుతారు. అంతేకాకుండా మనం రైస్ వద్దన్నప్పుడు చపాతీ తీసుకుంటారు. సో చపాతీ అంటే మళ్ళీ గోధుమ పిండి అయిపోతుంది. సో గోధుమ పిండిలో కూడా మళ్ళీ హై గ్లైసిమిక్ ఇండెక్సే ఉంటుంది. సో అక్కడ మళ్ళీ దాని యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గించాలంటే కూడా అందులో సజ్జపిండి, రాగుల పిండి, జొన్న పిండి లాంటివి కలుపుకున్నారనుకోండి, గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గిస్తాం. సో మనం చపాతీ తినచ్చు, బట్ షుగర్స్ పెరుగుదల ఎక్కువ కాకుండా కూడా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు తద్వారా. సో అక్కడ కూడా మళ్ళీ మనం పొటాటోతోనో ఇంకేదైనా దాన్ని తీసుకుంటే కొంచెం షుగర్స్ లైట్గా ఎక్స్ట్రా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా కాకుండా అక్కడ కూడా మళ్ళీ మనం వెజిటబుల్స్ కర్రీ ఎక్కువగా ఉండేలాగా ప్లాన్ చేసుకోవటం, చెన్న, రాజ్మా అలాంటివి కూడా కూరలు మనం చేసుకున్నారనుకోండి, కొద్ది రోజుల్లో వారంలో ఒక 2-3 డేస్ వెజిటబుల్ సలాడ్తో మాత్రమే నువ్వు పుల్కా లేదా చపాతీ తినటం చేసుకున్నారనుకోండి, లేదా కొంతమంది రాగి రొట్టి, జొన్న రొట్టి తింటూ ఉంటారు, చాలా మంచిది. అది కూడా దానికి కరెక్ట్గా కూరలతో తీసుకున్నారనుకోండి, ఏ ప్రాబ్లం లేదు. సో డయాబెటీస్లో ఫలాంది తినకూడదు, డయాబెటీస్ ఇది తినకూడదని అనట్లేదు. డయాబెటీస్లో మీరు అన్నీ తినచ్చు, బట్ ఎలాగా, ఎంత మోతాదులో, ఏ టైంలో తినాలనేది వెరీ ఇంపార్టెంట్. ఆ డయాబెటీస్ పేషెంట్స్ అసలు బిర్యానీ తినచ్చు అనేది పెద్ద క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. నువ్వు దాంట్లో ఒక 4 ముక్కలు వేసుకొని ఇంత రైస్ తిన్నారనుకోండి, 1000 క్యాలరీస్ పైగా వస్తాయి. సో షుగర్స్ డెఫినెట్గా హై అయిపోతాయి, వెయిట్ పెరుగుతారు. బట్ అదే మనం 1 or 2 చిన్న పీసెస్ తీసుకొని కొంచెం రైస్తో తిన్నారనుకోండి, మధ్యాహ్నం పూట తిన్నారనుకోండి, ఇంకా సేఫ్. బట్ అలాంటి తిన్నప్పుడు పక్కన మళ్ళీ వేరే ఫుడ్స్ తినకూడదు. అంటే ఉదాహరణకి డెజర్ట్ అని చెప్పో ఇంకోటి ఏదైనా స్వీట్ ఐటమ్ లాంటిది ఏదైనా తిన్నారనుకోండి, స్టార్టర్స్ కూడా తింటారు, అప్పుడు షుగర్స్ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. నువ్వు ఇటు కొంచెం బిర్యానీ తిని మళ్ళీ వైట్ రైస్తో కొంచెం పెరుగన్నం కూడా తిన్నావు అనుకోండి, మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంచెం స్మార్ట్గా బిహేవ్ చేసి, అరే డాక్టర్ ఎందుకు చెప్తున్నాడు, మన కోసమే కదా చెప్పేది ఆయన అని చెప్పేసి మీరు అందులో ఉన్న ఎసెన్షియల్స్ని కానీ గ్రహించి పద్ధతిగా చేసుకున్నట్లయితే లైఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సార్. మానసిక ఆరోగ్యం అంటే ఏమిటి, మానసిక అనారోగ్యం అంటే ఏమిటి, మానసిక అనారోగ్యాన్ని గుర్తించడం ఎలా అనే విషయాలు ఇంతకుముందు వీడియోలో నేను మీకు చెప్పాను. ఆ వీడియోల యొక్క లింకులు కింద ఉంటాయి, వాటిని క్లిక్ చేస్తే మీకు ఆ విషయాలు మీకు తెలుస్తాయి. అయితే మానసిక అనారోగ్యం ఉన్నప్పుడు సైకాలజిస్ట్ని కలవాలా, సైకియాట్రిస్ట్ని కలవాలా, సైకాలజిస్ట్ కలిస్తే ఏ సైకాలజిస్ట్ని కలవాలి, ఇప్పుడు మా వీధికో సైకాలజిస్ట్ కనిపిస్తూ ఉన్నాడు, ఎవరిని కలవాలి అనే అనుమానం చాలా మందిలో వ్యక్తమవుతూ ఉంటుంది. చాలామంది నన్ను సోషల్ మీడియా అడుగుతారు, ఫోన్ చేసి కూడా అడుగుతూ ఉంటారు. దానికి సమాధానమే ఈ వీడియో. హాయ్, హలో, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ సైకాలజిస్ట్ విశేష్.
మానసిక సమస్యలు ఉన్నప్పుడు ఎవరిని కలవాలి? సైకాలజిస్ట్‌నా? సైకియాట్రిస్ట్‌నా? వీళ్ళిద్దరి మధ్య తేడాలేమిటి? నేను చాలా కాలం పాటు మీడియాలో పనిచేశాను. చాలా సంవత్సరాల నుంచి మీడియాలో కనిపిస్తూ ఉన్నాను. చాలా పెద్ద పెద్ద మీడియాల్లో ఉండే పేరెనిగిన యాంకర్‌లకు కూడా సైకాలజిస్ట్‌కి, సైకియాట్రిస్ట్‌కి డిఫరెన్స్ తెలీదు. సైకాలజిస్ట్ అంటే డిగ్రీ, పీజీ, సైకాలజీ చేసిన వాళ్ళు సైకాలజిస్టులు. అలా కాకుండా ఎంబీబీఎస్, ఎండీ సైకియాట్రీ చేసిన వాళ్ళు సైకియాట్రిస్టులు. ఇది బేసిక్ డిఫరెన్స్. సైకాలజిస్టులు కేవలం థెరపీ మాత్రమే చేస్తారు. అంటే మాటలు మాత్రమే, టాక్ థెరపీ మాత్రమే ఉంటుంది. సైకోథెరపీ ఉంటుంది. అంటే ఏ సైకాలజిస్ట్ కూడా మందులు ఇవ్వకూడదు. మందులు ఇవ్వడం శిక్షార్హం. సైకియాట్రిస్ట్ అనేవాళ్ళు మెడిసిన్ ద్వారా వాళ్ళు మానసిక రుగ్మతలకి వాళ్ళు మెడిసిన్ అందిస్తారు. ఏంటి థెరపీ ఏమిటి? లేకుంటే ఈ కెమికల్స్ ఎందుకు, మెడిసిన్స్ ఎందుకు వాడాలి అనే దానికి ప్రశ్న అనుమానం మీకు రావచ్చు. ఏ మానసిక సమస్య అయినా కానివ్వండి, ముందు మైల్డ్ లెవెల్‌లో మొదలవుతుంది. యాంగ్జైటీ ఉంది. మైల్డ్ యాంగ్జైటీ ఉంటుంది. ఆ మైల్డ్, మోడరేట్, కొంచెం సివియర్ ఉన్నప్పుడు మనం సైకోథెరపీ సరిపోతుంది. అంటే మాటలు చెప్పి కొన్ని ఎక్సర్సైజ్‌లు చేయడం ద్వారా, కొన్ని మైండ్ సెట్ మార్చడం ద్వారా ఆ సమస్య అనేది సద్దుమణుగుతుంది. మీరు సాధారణ జీవితాన్ని అనుభవించవచ్చు. ఆ సమస్యని నిర్లక్ష్యం చేసినప్పుడు, ఆ సమస్య మితిమీరినప్పుడు, ఆ సమస్య యొక్క ఫలితాల వల్ల మీ మెదడు రసాయనాలలో అసమతుల్యత ఏర్పడుతుంది. రసాయనాలు ఇంబాలెన్స్ అవుతాయి. అప్పుడు ఆ రసాయనాలని, ఆ కెమికల్స్‌ని బ్యాలెన్స్ చేయడం కోసం మెడిసిన్ అవసరం అవుతుంది. ఆ మెడిసిన్ సైకియాట్రిస్ట్ అందిస్తాడు. ఇలాగా టాక్ థెరపీ చేసేవాళ్ళు సైకాలజిస్టు, మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు సైకియాట్రిస్టులు. అయితే ఎవరిని కలవాలి? మైల్డ్, మోడరేట్‌లో ఉన్నప్పుడు మీరు సైకాలజిస్ట్‌ని కలవండి. కొంచెం సివియర్‌గా ఉన్నప్పుడు ఎప్పుడైనా కానివ్వండి సైకాలజిస్ట్‌ని కలిస్తే వాళ్ళు మైల్డ్, మోడరేట్‌తో వాళ్ళు కేసు స్వీకరిస్తారు. సివియర్‌గా ఉంటే వాళ్ళే మిమ్మల్ని సైకియాట్రిస్ట్‌కి రిఫర్ చేస్తారు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే సైకియాట్రిస్ట్ అనే వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వ గుర్తింపు ఉంది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు ఉన్న వాళ్ళే డాక్టర్లుగా ప్రాక్టీస్ చేయాలి. అలాగే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు ఉన్న వాళ్ళే సైకియాట్రిస్ట్‌లుగా ప్రాక్టీస్ చేయాలి. వేరాజ్ సైకాలజిస్టులకి అలాంటి బోర్డ్ ఒకటి లేదు. మొన్నటి వరకు కూడా రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒకటి మాత్రమే ఉంది. ఈ రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఇండియా కౌన్సిలింగ్ సైకాలజిస్టులని, రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్‌ని గుర్తిస్తుంది. అంటే తీవ్రమైన మానసిక రుగ్మతలు ఉన్న వాళ్లకు కావాల్సిన కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, రకరకాల థెరపీని అందించడము, అసెస్ చేయటము, డయాగ్నోస్ చేయటము, ఇటువంటి పనులన్నీ ఆర్‌సికి రికగ్నైజ్డ్ పొందిన సైకాలజిస్టులు మాత్రమే చేయాలి. సర్టిఫై చేయటం కూడా. కానీ మన దేశంలో ఉండే క్లినికల్ సైకాలజిస్టుల సంఖ్య చాలా చాలా తక్కువ. మన దేశ జనాభా 145 కోట్లుంది. అంతమంది యొక్క మానసిక సమస్యలకు సరిపడా కేటర్ చేసిన క్లినికల్ సైకాలజిస్టులు లేరు. కాబట్టి చాలామంది మామూలు డిగ్రీ చదివిన వాళ్ళు కూడా సైకాలజిస్టులుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే సమస్య ఎక్కడొచ్చిందంటే ఈ మధ్య కాలంలో ఒక 2 దశాబ్దాలుగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా సైకాలజీ అందించడం వల్ల, డిస్టెన్స్‌లో ఉన్న వాళ్ళు కూడా సైకాలజీ ప్రాక్టీస్ చేయడం వల్ల, దానివల్ల కొంచెం స్టాండర్డ్స్ అనేవి పడిపోయిన ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2021లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఎలైడ్ సైన్సెస్ యాక్ట్ అని చెప్పేసి ఒక యాక్ట్ తీసుకొచ్చింది. ఈ యాక్ట్ ప్రకారము 3600 గంటలు క్లాస్ రూమ్‌లో కూర్చొని చదివిన వాళ్ళు మాత్రమే ప్రాక్టీస్ చేయడానికి అర్హులు అని చెప్పేసి ఆ యాక్ట్ నిర్ణయిస్తుంది. అంటే ఏంటి? డిగ్రీ ఆర్ పీజీ సైకాలజీ చేసిన వాళ్ళు, అండ్ పీజీ ప్లస్ డిప్లొమా రెగ్యులర్‌గా సైకాలజీ చేసిన వాళ్ళని బిహేవియరల్ సైంటిస్ట్ అనే పేరు ఇచ్చింది. బిహేవియరల్ హెల్త్ అనే పేరు ఇచ్చింది. బిహేవియరల్ సైంటిస్ట్ అనే పేరు ఇచ్చింది. బిహేవియరల్ హెల్త్ సైకాలజిస్ట్ అనే పేరు వాళ్ళు వాడుకోవచ్చు. సో అందువల్ల మీరు ఒక సైకాలజిస్ట్‌ని సంప్రదించేటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఫేస్‌బుక్‌లోనో, యూట్యూబ్‌లోనో లేకుంటే ఇంకొకళ్ళు చెప్పారనో, అక్కడ బోర్డులు చూసారనో కాకుండా ఆ సైకాలజిస్టు ఎక్కడ చదివాడు, చదవొకటే ముఖ్యం కాదు. అలాగని చదువొకటే ముఖ్యం కాదు. డిగ్రీలో ఉన్న వాళ్ళందరూ గొప్ప సైకాలజిస్ట్ కాలేరు. డిగ్రీ లేని వాళ్ళందరూ చెడ్డ సైకాలజిస్ట్ నేను చెప్పడం లేదు. కానీ ప్రాక్టీస్ చేయాలంటే మినిమమ్ ఆ క్వాలిఫికేషన్ ఉండాలి. ఆ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళలో మీకు ఎవరైతే నమ్మదగ్గ వ్యక్తి అనిపించారో, ఎవరైతే మీ సమస్యలో స్పెషలైజేషన్ చేశారో, ఎవరైతే మీ సమస్యని డీల్ చేయాలని మీరు అనుకుంటున్నారో, అలాంటి వ్యక్తి దగ్గరికి మీరు కన్సల్టేషన్ కోసం వెళ్ళండి. ఆ వ్యక్తితో ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆ సైకాలజిస్ట్ యొక్క చదువు గురించి కానీ, లేకుంటే ఆ వ్యక్తి అనుభవం గురించి కానీ తెలుసుకునే హక్కు మీకుంది అనే విషయం గుర్తించండి. ఫస్ట్ సెషన్‌లో యూజువల్‌గా సైకాలజిస్ట్ అనేవాళ్ళు మీతో కూర్చొని మాట్లాడతారు. మీ కేస్ హిస్టరీ తీసుకుంటారు. ఇవన్నీ కూడా
మీకు డయాగ్నోసిస్ జరుగుతుంది. ఆ డయాగ్నోసిస్ జరిగినప్పుడు మీకు ఫస్ట్ సెషన్‌లో కంఫర్టబుల్‌గా ఈ సైకాలజిస్ట్‌తో నాకు కంఫర్టబుల్‌గా ఉంది. ఇతనితో నేను మాట్లాడగలను. ఇతనితో నాకు ర్యాపో ఉందని మీరు అనుకుంటే మీరు తర్వాత కంటిన్యూ కండి. లేదు అనుకుంటే మరో మంచి సైకాలజిస్ట్ తీసుకొని అతని వద్దకు వెళ్ళండి. ఎందుకంటే ఈ కౌన్సెలింగ్ లేకుంటే థెరపీ అనేది ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ది రిలేషన్‌షిప్ బిట్వీన్ ది సైకాలజిస్ట్ అండ్ ది క్లయింట్. మీ ఇద్దరి మధ్య మానసిక బంధం బావున్నప్పుడు, మీ ఇద్దరి మధ్య కనెక్షన్ బావున్నప్పుడు, మీరు త్వరగా మీ సమస్య నుంచి బయటపడగలుగుతారు. ఆ కనెక్షన్ లేకపోతే, ఆ బాండింగ్ గనక లేకపోతే, సమస్య నుంచి బయటపడడం అనేది చాలా కష్టమవుతుంది. ఎందుకంటే, మీ సైకాలజిస్ట్ మీద మీకు నమ్మకం లేకపోతే, మీ సైకాలజిస్ట్‌ని మీరు నమ్మకపోతే, అతను చెప్పే మాటలు కూడా మీ పైన, మీ మనసు పైన ప్రభావాన్ని చూపవు. కాబట్టి, ఈ ఒక సైకాలజిస్ట్ మీరు నమ్మితే అతని దగ్గర థెరపీ తీసుకోండి. నమ్మకపోతే మరో సైకాలజిస్ట్‌ని చూసుకోండి. సో, ఏ మానసిక సమస్య అయినా గానీ, ఏ మానసిక రుగ్మత అయినా కానీ, మైల్డ్, మోడరేట్ లెవెల్‌లో ఉన్నప్పుడు మానసిక సమస్యలకి, భావోద్వేగ సమస్యలకి, అడ్జస్ట్‌మెంటల్ ప్రాబ్లమ్స్‌కి సైకాలజిస్ట్ సరిపోతాడు. యాంగ్జైటీ డిజార్డర్, డిప్రెసివ్ డిజార్డర్, ఇటువంటి మూడ్ డిజార్డర్స్, లేకుంటే ఏడీహెచ్‌డి ఇటువంటి వాటికి క్లినికల్ సైకాలజిస్ట్, రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ అవసరం అవుతారు. అవే సమస్యలు స్కిజోఫ్రెనియా, బైపోలార్ డిజార్డర్, లేకుంటే క్లినికల్ డిప్రెషన్, ఓకే, పర్సిస్టెంట్ డిప్రెసివ్ డిజార్డర్, లేకుంటే సివియర్ పానిక్ డిజార్డర్, ఇటువంటి తీవ్రమైన మానసిక రుగ్మతలకి ఖచ్చితంగా మందులు అవసరం అవుతాయి. అప్పుడు సైకియాట్రిస్ట్‌ని సంప్రదించాలి. సో, మానసిక సమస్యలకి సైకాలజిస్ట్, మైల్డ్, మోడరేట్ మానసిక రుగ్మతలకి క్లినికల్ సైకాలజిస్ట్, రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్, తీవ్రమైన మానసిక రుగ్మతలకి సైకియాట్రిస్ట్. ఇది మీరు కలవాల్సిన డాక్టర్ల యొక్క వివరాలు, వాళ్ళు కలవాల్సిన పద్ధతి. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోలు కావాలో ఈ వీడియోపై మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో మాకు చెప్పండి. మీకు నచ్చినట్లుగా మరో వీడియో చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. అప్పటి వరకు సెలవు. నేను మీ సైకాలజిస్ట్ విశేష్. నమస్తే. హాయ్, హలో, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ సైకాలజిస్ట్ విశేష్. ఈరోజు మనం ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరూ చెప్తారు. ఓకే. ఆరోగ్యం కోసం మనం చిన్నప్పటి నుంచి చాలా శ్రద్ధ తీసుకుంటాము. దానికోసం ఎప్పుడు చిన్న అనారోగ్యం వచ్చినా కానీ డాక్టర్ దగ్గరికి పరిగెత్తుతాము. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్యం గురించి ఏం చెప్తుందో తెలుసా? మానసిక ఆరోగ్యం లేని ఆరోగ్యం అంటూ లేదు అని చెప్తుంది. అంటే మీరు మనసు బాలేకపోతే, మీరు శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నా కానీ, మనసు బాలేకపోతే మీరు ఆరోగ్యంగా లేనట్లే లెక్క. కానీ మన దేశంలో మానసిక ఆరోగ్యం గురించి అవగాహన చాలా 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 తక్కువ. ఎంత తక్కువ అంటే అసలు అలాంటిది ఉందని కూడా చాలా మందికి తెలియనన్న పరిస్థితిలో మనం ఉన్నాం. దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది మానసిక రోగులు ఉంటే, మనకు ఉన్న సైకియాట్రిస్టులు, క్లినికల్ సైకాలజిస్టుల సంఖ్య వందల్లోనూ, వేలల్లోనూ ఉంది. అంటే చాలా తక్కువ వనరులున్నాయి. దాంతో పాటు అసలు అవగాహన తక్కువ. సో, ఎవరికైనా ఒకళ్ళకి మానసిక సమస్య వచ్చింది అంటే చూపించుకోవడానికి కూడా భయపడేలాంటి సామాజిక పరిస్థితులు మన చుట్టూ ఉన్నాయి. ఎందుకంటే మానసిక సమస్య రాగానే వాళ్ళ పైన వీళ్ళకి మెంటల్ ఎక్కింది, లేకుంటే పిచ్చి పట్టింది, వీళ్ళకు మైండ్ చెడిపోయింది అనే ముద్ర వేయటం వల్ల ఎవరికైనా మానసిక ఆరోగ్యం తెలిసినా కానీ దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా సమాజానికి భయపడి వాళ్ళల్లో వాళ్ళే కుమిలిపోతూ చివరకు చాలా తీవ్రమైనప్పుడు కానీ వాళ్ళు హాస్పిటల్‌కి పోని పరిస్థితులు మన చుట్టూ కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు మానసిక ఆరోగ్యం అంటే ఏమిటి? దాని గురించి మనం ఏం తెలుసుకోవాలి? అసలు మానసిక ఆరోగ్యం అంటే ఏమి సాధించాలి? ఏం చేయాలనే విషయాన్ని తెలుసుకోవడం మనకు చాలా అవసరం. రైట్. సో, మానసిక ఆరోగ్యం ఓకే. మానసిక ఆరోగ్యం అంటే మనసు బాగా ఉండటం. మనసు అంటే ఏంటి? ఆలోచనలు. అంటే మన ఆలోచనలు సక్రమంగా ఉంటే, మన ఆలోచనలు పాజిటివ్‌గా ఉంటే, అప్పుడు మనం ఫీలింగ్స్ పాజిటివ్‌గా ఉంటాయి. మనకి ఎమోషన్స్ పాజిటివ్‌గా ఉంటాయి. మన బిహేవియర్ కూడా పాజిటివ్‌గా ఉంటుంది. చక్కగా ఉంటుంది. అప్పుడు మనం మానసికంగా ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. అలా కాకుండా మన ఆలోచనలు
నెగిటివ్గా ఉండటం కానివ్వండి, ఆలోచనలు పరిగెత్తటం కానివ్వండి, ఆలోచనలు అదుపులో లేకపోవడము, ఆలోచనలో మీ నియంత్రణ లేకపోవడము, ఇవన్నీ కూడా మన లోపల రకరకాల భావోద్వేగాల్ని, అంటే ప్రతికూల భావోద్వేగాల్ని ప్రేరేపిస్తాయి. సో, ప్రతికూలమైన ఫీలింగ్స్‌ని, అనుభూతుల్ని ప్రేరేపిస్తాయి. దానివల్ల ఏమవుతుంది, మన మనసు మొత్తం కూడా చెడిపోతుంది. ఐ మీన్ ఆహ్, మనసు మొత్తం కూడా గందరగోళంగా మారుతుంది. దానివల్ల మన ప్రవర్తనలో గూడా మార్పులు కనిపిస్తాయి. మన ప్రవర్తనలో, మన ఆలోచనలో, మన మాటల్లో కనపడే మార్పుల్ని మన ఎదుటి ఉన్నవాళ్ళు గమనించి ఇతనికేదో మతిలో ఏదో ప్రాబ్లమ్ ఉందని జెప్పేసి గుర్తించేంత వరకు కూడా మనకది అర్థం కాకుండా పోతుంది. అది మానసికంగా అనారోగ్యం. మానసిక ఆరోగ్యం అంటే ఆలోచనలు, అనుభూతులు, ప్రవర్తన, మాటలు ఒక సింక్‌లో ఉంటే అప్పుడు మనం మానసిక ఆరోగ్యంగా ఉన్నామని చెప్పొచ్చు. ఆ సింక్‌లో లేకపోతే మానసికంగా అనారోగ్యంగా ఉన్నామని చెప్పొచ్చు. సరే, మానసిక ఆరోగ్యం సాధించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు శారీరక ఆరోగ్యం సాధించాలంటే మనం ఏం చేయాలో మనకు తెలుసు. ఏంటది? రోజు ఉదయాన్నే ఎక్సర్సైజ్ గాని, వాకింగ్ గాని, జాగింగ్ గాని చేయాలి. అలాగే సమయానికి నిద్ర లేవాలి, సమయానికి నిద్రపోవాలి, సమయానికి భోంచేయాలి, తగినంత వ్యాయామం, తగినంత నిద్ర, తగినంత ఆహారం, మనసు ప్రశాంతంగా ఉంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉంటామని మనందరికీ తెలిసిన విషయమే. మరి మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలనే విషయం నుంచి మనం కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జీవితం అంటే ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండదు. జీవితంలో హెచ్చుతగ్గులు, ఓకే, సుఖదుఖాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మన ఈసీజీ గ్రాఫ్ ఉంది. ఈసీజీ గ్రాఫ్ ఫ్లాట్‌గా ఉందనుకోండి. అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటి? పోయాడని అర్థం. ఈసీజీ మనం బతికున్నామంటే అర్థం ఏంటి? ఈసీజీ గ్రాఫ్ పైకి, కిందకి, పైకి, కిందకి ఇట్లా మూవ్ అవుతూ ఉంటుంది. అంటే మనం మనం బ్రతికున్నామని అర్థం. అలాగే జీవితంలో కూడా మనకు హెచ్చుతగ్గులుంటాయి. ఓకే. సుఖదుఖాలు ఉంటాయి. ఇవన్నీ గూడా ఉంటాయి. అయితే మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి అనంటే, మనము ఎప్పుడైనా గానీ లోయర్ స్టేట్‌లోకెళ్ళినప్పుడు అక్కడే ఆగిపోకుండా, దాన్నే నిజం అనుకోకుండా, దాని గురించే బాధపడుతూ ఉండకుండా, మళ్ళీ పుంజుకొని మళ్ళా నార్మల్ స్టేట్‌కి రావడము, అక్కడి నుంచి ఇంకా ఉన్నత స్థాయికి ఎదగటం అనేది మనం ప్రయత్నం చేయాల్సిన విషయం. ఓకే. ఎందుకంటే సుఖదుఖాలనేవి అక్కడ కట్టేయండి. సుఖదుఖాలు కాదు, ఏదో పదం ఏదో పడాలి సార్ అక్కడ. లోటుపాట్లు కూడా హెచ్చుతగ్గులు కూడా కాదు. ఏదో పదం ఉండాలి, గుర్తు రావట్లే అక్కడ. హెల్త్ రిలేటెడ్ అప్స్ అండ్ డౌన్స్. అప్స్ అండ్ డౌన్స్‌కి ఏం వాడతాము? ఎత్తుపల్లాలు అనేది కరెక్ట్ వర్డే. కానీ ఇంకొక వర్డ్ ఏదో ఉంది, గుర్తు రావట్లే అది. సరే, రైట్. రైట్. సో, మనం లైఫ్‌లో వచ్చే ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని ఫెయిల్యూర్ అనుకున్నాం అనుకోండి, అక్కడే మనం ఆగిపోతాము, బాధపడతాము, కుంగిపోతాము, డిప్రెషన్‌లో అవుతాము. ఇవన్నీ కూడా ఎప్పుడంటే ఆ ఫెయిల్యూర్‌ని మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు, ఆ ఫెయిల్యూర్ నిజమని మీరు నమ్మినప్పుడు, ఆ ఫెయిల్యూర్ తర్వాత భవిష్యత్తు లేదని మీరు అనుకున్నప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. కానీ ఆ ఫెయిల్యూర్‌ని ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నప్పుడు, ఓకే, మనం డౌన్‌లోకెళ్ళాం. దాన్ని ఒక ఛాలెంజ్ తీసుకున్నాం అనుకోండి. అప్పుడు మనం మళ్ళా ఆ ఛాలెంజ్‌ని ఛాలెంజ్ తీసుకున్నప్పుడు మనం దాన్ని ఓవర్‌కమ్ చేయడం కోసం మన శక్తులన్నిటిని కూడగట్టుకుంటాం. అప్పుడు మనం మానసికంగా ఆరోగ్యంగా ఉంటాం. రైట్. సో, ఇంకోటి, ప్రతి మనిషిలోనూ తనకు కావాల్సిన విధంగా మారడానికి కావాల్సిన శక్తియుక్తులు ఉంటాయి. ఇప్పుడు పుట్టినప్పుడు అందరూ కూడా ఒకే రకంగా పుడతారు. అందరికీ అదే 2 కళ్ళు, 2 చెవులు, ఒక ముక్కు, ఒక ఫేసు, 2 చెవులు, 2 కళ్ళు ఇవే ఉంటాయి. ఇందులో ఏమైనా మార్పు ఉంటుందా? మీకు, నాకు, అబ్దుల్ కలాంకి, అబ్రహాం లింకన్‌కి ఎవరికైనా గాని ఇవే ఉంటాయి. అంటే ఫిజికల్‌గా, అంటే మన హార్డ్ డిస్క్ ఒకటే. కానీ సాఫ్ట్‌వేర్‌లో, హార్డ్‌వేర్ ఒకటే కానీ సాఫ్ట్‌వేర్‌లో డిఫరెన్స్ ఉంది. సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? మన మనస్సు, మన ఆలోచనలు. వీటిని గనక మార్చుకుంటే మనము జీవితంలో ఏదైనా సాధించవచ్చు. అంటే ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నా అంటే తన శక్తియుక్తుల్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని తను ఎంతవరకు చేరగలడో అంతవరకు చేరడానికి ప్రయత్నం చేసినప్పుడు మీరు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ఇక మూడోది అతి ముఖ్యమైనది, చాలామంది జీవితంలో తమకేదో లేదని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఏదో లేదని బాధపడుతూ ఉంటారు. అన్నీ ఉన్నా కానీ
ఆ మధ్యకాలంలో నేను ఒక న్యూస్ చూశాను. న్యూస్ చూస్తే నేను సోషల్ మీడియాలో దానిపైన పెద్ద పోస్ట్ కూడా పెట్టాను. ఏంటంటే ట్రాన్స్‌ఫర్ చేశారని ఇద్దరు టీచర్లు సూసైడ్ చేసుకున్నారు. తెలంగాణలో టీచర్ ట్రాన్స్‌ఫర్ జరిగినాయని, వాళ్ళకి నచ్చని జిల్లాకి వేశారని, వాళ్ళ సొంత ఊరికి దూరంగా వేశారని ఇద్దరు టీచర్లు సూసైడ్ చేసుకున్నారు. ఎంత బాధాకరమైన విషయం చెప్పండి. పిల్లలకి చదువు చెప్పాల్సిన టీచర్లు, పిల్లలకి ఆత్మవిశ్వాసాన్ని అందించాల్సిన టీచర్లు, పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని నింపాల్సిన ఉపాధ్యాయులు ట్రాన్స్‌ఫర్‌కి భయపడి, ట్రాన్స్‌ఫర్‌కి మదనపడి జీవితాన్ని ముగించటం అనేది ఎంత బాధాకరమైన విషయం. వాళ్ళకేం తెలీదు. మనం చాలా మంది కంటే ఉన్నతమైన పొజిషన్‌లో ఉన్నామనే విషయాన్ని వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు ఎప్పుడూ కంపేర్ చేసుకుంటూ ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటారు. ప్రైవేట్ స్కూల్ టీచర్ అయితే చెప్తారు. నాకు ఆ సాలరీ ఇస్తే నేను అమెరికా పోయి ఉద్యోగం చేస్తాను సార్ అని చెప్తారు. కదా! ప్రైవేట్ స్కూల్ టీచరు ఊర్లో ఎంత ఇస్తారు మహా అయితే 10,000, 15,000, 25,000. గవర్నమెంట్ టీచర్‌కి స్టార్టింగ్ సాలరీ 50,000 ఉంది. కానీ వాళ్ళు మా టీచర్‌కి, మా ఫ్రెండ్‌కి ఊరి పక్కనే వచ్చింది. నాకేమో పక్క జిల్లాకి వేశారు. కంపారిజన్. లేకుంటే మాకేమో చిన్న ఇల్లే ఉంది. పక్క వాళ్ళు డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ కొనుక్కున్నారు. మాకు డబుల్ ఫ్లాటే ఉంది. వాళ్ళకు విల్లా కొనుక్కున్నారు. మాకేమో స్కూటరే ఉంది. వాళ్ళేమో బైక్ కొనుక్కున్నారు. మాకు బైక్ ఉంది. వాళ్ళు కారు కొనుక్కున్నారు. మాకేమో స్మాల్ కార్ ఉంది. వాళ్ళు సెడాన్ కొనుక్కున్నారు. నాకేమో 20 తులాల బంగారమే ఉంది. ఆమెకి 100 తులాల బంగారం ఉంది. ఈ కంపారిజన్ వల్ల ఏం చేస్తదంటే ఏమవుతుందంటే జీవితంలో చిన్న చిన్న విషయాలను ఎంజాయ్ చేయలేకపోతారు. జీవితం అంటే మన చుట్టూ ఉన్న చిన్న చిన్న విషయాల్ని కూడా ఆనందించటం. నేనెప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటాను. జీవితానికి అర్థం, పరమార్థం జీవించటం మాత్రమే. ఒక ఆర్గానిజంగా, ఒక జీవిగా మన జీవితానికి లక్ష్యం ఏంటి? మనం బతికుండాలి ఫస్ట్. బతికున్నామంటే అంతకు మించిన ఆనందం ఇంకోటి లేదు. అంతకు మించిన సక్సెస్ ఇంకోటి లేదు. ఓకే. ఎందుకంటే మన వయసున్న వాళ్ళు చాలా మంది చనిపోయారు అప్పటికే. మనం ఇంకా బతికున్నాం. మొన్న కరోనాలో కొన్ని లక్షల మంది చనిపోయారు. ఆ ఉపద్రవాన్ని మనం తట్టుకొని నిలబడ్డాం. బతికున్నాం. ఇంతకు మించిన ఆనందం ఏముంది? ఆనందం ఏముంది? చిన్న చిన్న ఆనందాలు. అసలు బతికుంటానికి మించిన ఆనందం ఏముందంట నేను అసలు. బతికుంటే నువ్వు ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే మర్నాడు నీ మైండ్ సెట్‌ని మార్చుకుంటే, నీ ఆలోచనలు మార్చుకుంటే, నీ ఫుల్ పొటెన్షియల్‌ని ఉపయోగించుకుంటే నువ్వు అనుకున్నది ఏదైనా సాధించగలుగుతావు. సరే సాధించలేదు అనుకుందాం కాసేపు. ఆనందంగా ఉండకూడదా? ఉండకూడదా? దేర్ ఈస్ నో నీడ్ టు అటాచ్ ఎనీథింగ్ టు బి హ్యాపీ. హ్యాపీనెస్ ఈస్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్. ఆనందం అనేది, సంతోషం అనేది మన మనసులో ఉంటుంది. మన చుట్టూ ఉండే విషయాల్లో కాదు, మనకున్న ఆస్తులు, అంతస్తుల్లో కాదు, మనకున్న పదవుల్లో కాదు, మనకున్న పేరు ప్రఖ్యాతుల్లో కాదు. మన మనసులో ఉంటుంది. మనం గనక ఆనందంగా ఉండాలనుకుంటే ఎప్పుడైనా ఆనందంగా ఉండవచ్చు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు చేయాల్సిన పనేంటంటే, ఈ చిన్న చిన్న ఆనందాలు ఎంజాయ్ చేయటం. పొద్దున్న లేచాము, మంచి కాఫీ తాగినాము. ఆ కాఫీని ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఉదయాన్నే లేవగానే? రొటీన్‌గా తాగేస్తాం కాఫీని. చాలా రొటీన్‌గా గుట్ట తాగేస్తారు. కట. లేకుండా అసలు కాఫీ తాగేటప్పుడు ఆ స్మెల్లు, ఆ టేస్ట్, ఆ కలర్ ఎంజాయ్ చేస్తూ ఆస్వాదించండి. కాఫీ ఎంత బావుంటుందో. రైట్. ఇంట్లో పిల్లలుంటారు. ఆఫీస్ నుంచి రాగానే ఒక 10 నిమిషాల సేపు పిల్లలతో ఆడుకోండి. ఎంత ఆనందం దొరుకుతుందో. అలసిపోయి వస్తారు. మీ భార్యాపిల్లలతో కూర్చొని ఒక పావుగంట టీవీ చూడండి. ఎంత హ్యాపీగా ఉంటుందో. సమస్యలు ఉంటాయి. సమస్యలు లేకుండా ఎవరికీ ఉండవు. సమస్య ఉన్నప్పుడు సమస్య ఉందని కుంగిపోకుండా ఆ సమస్యకు పరిష్కార మార్గాలు ఆలోచించాలి. పరిష్కరించుకునే శక్తి మీ లోపలే ఉంటుంది. మీ దగ్గరే ఉంటుంది. దానికి వెతుక్కోవాలి అంతే. అలాగే సమస్యలు ఉన్నాయని చెప్పేసి వాటిల్లో పడి మునిగిపోకుండా మనకు ఉన్న చిన్న చిన్న ఆనందాల్ని కూడా మనం అనుభవిస్తూ ఉంటే మానసికంగా ఆరోగ్యంగా ఉంటాం. సో, మానసిక ఆరోగ్యం కావాలంటే చేయాల్సిన పనులు ఈ 3. రైట్. కట్ చేసారా? అదే. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని మరలా మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ రూపంలో చెప్పండి. మీ కోరిక మేరకు మీకు కావాల్సిన వీడియో మేము తయారు చేస్తాం. సో, మరోసారి మరో వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. మీ సైకాలజిస్ట్ విశేష్.
ఆరోగ్యంగా ఉండటం ఏంటో అందరికీ తెలుసు. అనారోగ్యం అంటే ఏంటో మనకు అనుభవంలోకి వస్తుంది. మనకు నొప్పి వేస్తుంది, లేకుంటే ఎక్కడైనా బాధ కలుగుతుంది. మన డాక్టర్‌ని సంప్రదిస్తాం. కానీ మానసిక అనారోగ్యం అంటే ఎలా ఉంటుందో చాలామందికి తెలియదు. తెలియకనే చాలామంది డాక్టర్‌ని సంప్రదించలేరు. కాబట్టి ఈరోజు మనం మానసిక అనారోగ్యం అంటే ఏమిటి? దాన్ని గుర్తించడం ఎలాగా? ఎప్పుడు సైకాలజిస్ట్‌ని కలవాలి? ఎప్పుడు సైకియాట్రిస్ట్‌ని కలవాలనే విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. హాయ్! హలో! వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ సైకాలజిస్ట్ విశేష్. ఇంతకుముందు టీవీలో మనం సారీ కట్ కట్ చేసుకుంటారు కదా అది? ఓకే. ఇంతకుముందు వీడియోలో మనం మానసిక ఆరోగ్యం అంటే ఏమిటో, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకున్నాము. ఆ వీడియో మరొకసారి చూడాలంటే ఇక్కడ కింద ఇచ్చే లింక్‌లో మీరు క్లిక్ చేస్తే మళ్ళీ ఆ వీడియోని మీరు చూడొచ్చు. సో, మానసిక ఆరోగ్యం అంటే మనము మన ఆలోచనలు, మన ఉద్వేగాలు, ఎమోషన్స్, మన ప్రవర్తన 3 సక్రమంగా ఒక అలైన్‌మెంట్‌లో ఉంటే, మనం జీవితంలో చిన్న చిన్న విషయాలను కూడా ఆనందిస్తూ, జీవితంలో ఛాలెంజెస్‌ని స్వీకరిస్తూ, మనము మన పూర్తి స్థాయిలో పనిచేయగలిగితే దాన్ని మానసిక ఆరోగ్యం అంటారు. మరి మానసిక అనారోగ్యం అంటే ఏమిటి అంటే, నవరత్నాలు గనక లేకపోతే మానసిక అనారోగ్యం అని అంటాం. నవరత్నాలు అనంగానే మీరేదో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్న పథకాలు అనుకోమాకండి. ఇవి మానసికంగా నవరత్నాలు. ఏంటి నవరత్నాలు అంటే అపియరెన్స్, బిహేవియర్, స్పీచ్, మూడ్, ఎమోషన్, థాట్ ప్రాసెస్, థాట్ కంటెంట్, కాగ్నిషన్ అండ్ జడ్జిమెంట్. ఈ 9 ఇంటాక్ట్‌లో ఉంటే, సక్రమంగా ఉంటే మనకు మానసికంగా ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. ఫస్ట్‌ది అపియరెన్స్. అపియరెన్స్ అంటే ఏంటి? బట్టలు, మనం శరీరాన్ని చూసిన శ్రద్ధ, మనం కనిపించటం, ఎలా కనిపిస్తున్నాము అనేది. సాధారణంగా ఎవరైనా కానివ్వండి, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఉదయం లేవగానే బ్రష్ చేసుకొని, స్నానం చేసి, నీట్‌గా ఇంట్లో ఉన్న దాంట్లో శుభ్రమైన దుస్తులు ధరించి ఆఫీస్‌కో, బయటకో, వ్యాపారానికో, వృత్తికో వెళ్తారు. ఇది మానసికంగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు చేసే పని. మానసికంగా అనారోగ్యంగా ఉన్నవాళ్ళు ఈ అపియరెన్స్ మీద ఎలాంటి శ్రద్ధ తీసుకోరు. కొంతమంది బట్టలు మురికి బట్టలు అలాగే వేసుకుంటారు. కొంతమంది అసలు బ్రష్ చేసుకోరు, ఫేస్ వాష్ చేసుకోరు, స్నానం చెయ్యరు. ఇలాగ అపియరెన్స్‌లో ఒక డ్రాస్టిక్ డిఫరెన్స్ గనుక కనిపిస్తే మీరు వాళ్ళు మానసికంగా బాధపడుతున్నారని, అనారోగ్యం పాలవుతున్నారని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్‌ది బిహేవియర్. నెంబర్ 2 రత్న బిహేవియర్. ప్రవర్తన. ఒక మనిషి మనసుని ఎవరు చదవలేరు. కానీ ఆ మనిషి మనసు అతని ప్రవర్తన రూపంలో మనకు తెలుస్తుంది. రైట్? మనము మనుషులం అందరం కూడా మన ప్రవర్తన ఒక సాధారణంగా ఇప్పుడు కొత్త వాళ్ళు కనిపించినప్పుడు అలా చూసి నవ్వుతాము. పరిచయస్తులు కనిపిస్తే నవ్వుతాము. ఇంకా పరిచయలిస్తే హాయ్, హలో చెప్తాము. ఇంకా పరిచయలిస్తే కలిసి కూర్చొని కాఫీ తాగుతాం. రైట్? ఇది మామూలుగా మనందరి యొక్క ప్రవర్తన. అదే మానసికంగా అనారోగ్యంగా ఉన్నవాళ్ళు, అంటే మానసిక రుగ్మతల పాలైన వాళ్ళ ప్రవర్తనలో ఒక విపరీతమైన చర్య కనిపిస్తూ ఉంటుంది. అంటే తెలిసిన వాళ్ళు కనిపించినా పలకకపోవడం కానివ్వండి, చిన్న చిన్న విషయాలకే కోప్పడటం కానివ్వండి, లేకుంటే పక్క తప్పుకొని పోవడం కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా వాళ్ళ ప్రవర్తన వెనక మార్పు గనుక కనిపిస్తే, ఇంతకు ముందు కంటే ఇప్పుడు వాళ్ళ ప్రవర్తన భిన్నంగా ఉంటే, చిత్రంగా ఉంటే, విచిత్రంగా గనక ఉంటే, అప్పుడు అతని మానసికంగా పరిస్థితి బాగాలేదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మూడోది స్పీచ్, మాటలు. మన మనస్సు అనేది కొంత ప్రవర్తన ద్వారా తెలుస్తుంది. కానీ ఎక్కువగా మన మనస్సుని మనము మాటల రూపంలో వ్యక్తం చేస్తాం. మన మనసులో ఉన్న భావాలు ఎలా వ్యక్తమవుతాయి? నేను మాట్లాడుతున్నాను కాబట్టి నా మనసులో ఉన్న భావాలు మీకు వ్యక్తమవుతున్నాయి. నేను మాట్లాడుతున్నాను కాబట్టి నా దగ్గర ఉన్న నాలెడ్జ్ మీకు ట్రాన్స్‌ఫర్ అవుతుంది. సో, స్పీచ్ ఈస్ ద వే టు కమ్యూనికేట్ కదా! టు ఎక్స్‌ప్రెస్ మైసెల్ఫ్ కదా! సో, ఈ మాటలనేవి అర్థవంతంగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు. అలా కాకుండా మాటలు అర్థం లేకుండా సాగితే, అంటే మాటల్లో గజిబిజి గందరగోళము, సెంటెన్స్‌లు ముగించకపోవటము, ఒక వర్డ్ నుంచి ఇంకొక వర్డ్‌కెళ్ళిపోవటము, ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్ షిఫ్ట్ అయిపోవటము, మాటల్లో అర్థం గనక లోపిస్తే అప్పుడు అతను మానసికంగా ఇబ్బంది పడుతున్నాడని మనం అర్థం చేసుకోవాలి. రైట్? నంబర్ 4 మూడ్. అంటే మన ఉద్వేగ స్థాయి, మన మూడ్ ఎలా ఉందనేది మన మానసిక ఆరోగ్యానికి, లేకపోతే మానసిక అనారోగ్యానికి
సంకేతంగా నిలుస్తుంది. ఎందుకు? సంతోషంగా ఉన్నప్పుడు మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, మన మూడ్ కానీ క్లియర్‌గా మన మొహంలో కనిపిస్తూ ఉంటుంది. మనం నవ్వుతూ ఉంటాము. మన మొహంలో ఒక గ్లో ఉంటుంది. ఓకే. సంతోషం అనేది ఫేస్‌లో కనిపిస్తుంది. అలా కాకుండా డిప్రెషన్‌లో ఉన్నప్పుడు దిగాలుగా కనిపిస్తుంది. యాంగ్జైటీలో ఉన్నప్పుడు భయంగా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మన మూడ్ ఎలా ఉందనేది దాన్ని బట్టి మూడ్ గనక ఏమాత్రం డిస్టర్బ్డ్‌గా ఉంటే అతను మానసిక అనారోగ్యం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఐదోది ఎఫెక్ట్ అంటే ఎమోషన్. ఎమోషన్స్. మనిషి ఎమోషనల్ యానిమల్. మనకు భావోద్వేగాలు ఉంటాయి. ప్రతి మనిషికి భావోద్వేగాలు ఉంటాయి. కోపము, బాధ, సుఖము, సంతోషము, దుఃఖము, రైట్? జలస్సు ఇవన్నీ ఉంటాయి. వీటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. రైట్? ఎంత మంచివాడిలో అయినా కానీ కొంచెం నెగటివిటీ ఉండొచ్చు. ఎంత నెగటివ్ ఉన్నవాడిని కానీ కొంచెం మంచితనం కూడా ఉండొచ్చు. ఈ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకొని వాటిని ఉంటే అతను ఆరోగ్యంగా ఉన్నట్లు. అలా కాకుండా ఎమోషన్స్‌లో అప్స్ అండ్ రైజెస్ అనేవి చాలా డ్రాస్టిక్‌గా నడుస్తూ ఉంటే అతను ఇబ్బంది పడుతున్నాడు, మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే. 6, 7 థాట్ ప్రాసెస్, థాట్ కంటెంట్. అంటే ఆలోచనలు ఎలా ప్రాసెస్ చేస్తున్నాడు, ఆలోచనలో ఏం కంటెంట్ ఉంది. ఈ 2 మనకు కనిపించకపోయినా కానీ మన మాటల్లో వినిపిస్తాయి. మన మాటల్లో కనిపిస్తాయి. ఎందుకంటే ఆలోచనలు మాటల రూపంలో మనం చెప్తాం. అప్పుడు ఆలోచనలు ఎలా ఉన్నాయి? దేని గురించి ఆలోచిస్తున్నాడు? ఎలా ఆలోచిస్తున్నాడు? సపోజ్ ఒక మనిషి ఉదయం లేచిన దగ్గర నుంచి చావుల గురించి, ప్రమాదాల గురించి, యాక్సిడెంట్స్ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నాడు అనుకోండి. థాట్ కంటెంట్. అప్పుడు అతను మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు. అలాగే థాట్ ప్రాసెస్. దాని ఒక యాక్సిడెంట్ జరిగింది. దాన్ని ఎలా ప్రాసెస్ చేస్తున్నాడు అనేది కూడా ఒక దాన్ని తీసుకోవాలి. ఈ థాట్ కంటెంట్, థాట్ ప్రాసెస్ ఈ రెండిట్లో గనక అబ్నార్మాలిటీస్ కనుక కనిపిస్తే, సాధారణంగా లేకపోతే, అసాధారణంగా కనిపిస్తే అతను మానసికంగా ఇబ్బంది పడుతున్నాడని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. 8 కాగ్నిషన్ అంటే ఆలోచన తీరు ఎలా ఉంది అనేది. మనం ఎలా దాన్ని ప్రపంచాన్ని అర్థం చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ప్రపంచం అందరికీ ఒకే రకంగా ఉంటుంది. మీకు, నాకు, అందరికీ అవే ప్రపంచం. కానీ కొందరు దాన్ని పాజిటివ్‌గా తీసుకుంటారు. కొందరు దాన్ని నెగెటివ్‌గా తీసుకుంటారు. కొందరు దాన్ని న్యూట్రల్‌గా తీసుకుంటారు. కొందరు అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. కొందరు ప్రపంచాన్ని ద్వేషంతో చూస్తారు. కొందరు ప్రపంచం పైన కసి పెంచుకుంటారు. కొందరు ప్రపంచం పైన కోపం పెంచుకుంటారు. మనం ఎలా ఆలోచిస్తున్నాం? ప్రపంచం ఎలా చూస్తున్నాం? ఎలా అర్థం చేసుకుంటున్నాం అనేది ప్రధానంగా ఉంటుంది. ఇక చివరిది ఇన్సైట్ జడ్జిమెంట్. అంటే మన జీవితంలో జరిగిన సంఘటనల పట్ల కానివ్వండి, మన జీవితంలో జరిగిన అనుభవాల పట్ల కానివ్వండి, మనం ఎలాంటి జడ్జిమెంట్స్, ఎలాంటి స్టాండ్ తీసుకుంటున్నాము, వ్యక్తుల యొక్క ప్రవర్తనను ఎలా మనం జడ్జ్ చేస్తున్నాము, మనం ఒక పని చేసినప్పుడు ఎంత ఇన్సైట్‌ఫుల్‌గా బిహేవ్ చేస్తున్నాము, ఇవన్నీ కూడా మానసిక ఆరోగ్యానికి, మానసిక అనారోగ్యానికి సంకేతాలు. ఇవన్నీ బ్యాలెన్స్‌లో ఉంటే, ఈ నవరత్నాలు బ్యాలెన్స్‌లో ఉంటే మనం మానసికంగా ఆరోగ్యంగా ఉన్నట్లు. ఈ నవరత్నాల్లో డ్రాస్టిక్ చేంజెస్ కనిపిస్తే, అన్‌బ్యాలెన్స్డ్‌గా గనక కనిపిస్తే, అప్పుడు మీరు వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక క్వాలిఫైడ్ సైకాలజిస్ట్‌కి వెళ్లి కలవండి. సైకాలజిస్ట్‌ని కలవడానికి మీరు భయపడొద్దు, బాధపడొద్దు, సిగ్గుపడొద్దు. ఎందుకంటే మనకు కడుపు నొప్పి వస్తేనో, లేకపోతే కాళ్ళు నొప్పి వస్తేనో, కంటి నొప్పి వస్తేనో డాక్టర్‌ని ఎలాగైతే కలుస్తామో, అలాగే మన ప్రవర్తనలోనో, మన మనసుల్లోనో, మన భావోద్వేగాల మీద మార్పులు జరిగినప్పుడు సైకాలజిస్ట్‌ని కలవడం కూడా అంతే అవసరం, అంతే సాధారణం కూడా. కాబట్టి ఈ నవరత్నాల్లో ఏదైనా అన్‌బ్యాలెన్స్డ్‌గా మీకు అనిపించినప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీకు దగ్గరలోని సైకాలజిస్ట్‌ని కలవండి. వాళ్ళు చెప్పే సలహాలు, సంప్రదింపులు స్వీకరించండి. మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్‌ని కామెంట్ రూపంలో మాకు చెప్పండి. అలాగే మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా కామెంట్ రూపంలో మాకు చెప్పండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం ఏమాత్రం మర్చిపోమాకండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మరోసారి మరో వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నేను మీ సైకాలజిస్ట్ విశేష్.